ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. యయాతి మహారాజు గారు మాతలి ద్వారా కర్మముల యొక్క ఫలితాలు, పాపమేమిటో పుణ్యమేమిటో తెలియచేసే ఘట్టమంతా వింటున్నాడు. అందులో భాగంగా తమ తమ ఆచారాలు, శైవాచారాలు, వైష్ణవాచారాలు, ఏదో ఒక ఆచారాలు జన్మతః సంక్రమిస్తాయి ప్రతి జీవికి. వాటిని విడిచిపెట్టిన వాడు కూడా మహాపాపి. ఇంకిక్కడి నుంచి చెప్పే ప్రతి వాక్యము శ్రద్ధతో రసాన్వితం అనుకుని మన జీవితాన్ని బాగు చేస్తాయనుకుని విందాం. ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ శ్రవణం వల్ల పోతాయి. ఈ శ్రవణం వల్ల లాభం ఏమిటి అంటే శ్రవణమే మహాపాపాలను తొలగిస్తుంది. శృణ్వతాం కామనాపూర్వమని గరుడ పురాణం కూడా అదే చెప్పింది. కోరిన కోరికలు తీరుస్తుంది వినడం ద్వారా. అందువల్ల ఏం చేస్తారన్నమాట, కొంచెం ఎదురుగుండా కూర్చున్న మూల కూర్చున్నవాడు కూడా దానివల్ల లాభం ఉంది. గురువునకు కొద్దిగా ముఖం చూస్తూ వింటేట తొందరగా పాపం పోతుందన్నారు. లైవ్లో చూడడం కూడా ఒక లాభమే. ఎందుకని ప్రత్యక్ష ప్రసారంలో మీకంటే వాడు బాగా చూస్తారు. అందువల్ల ముఖ దర్శనం వల్ల ఎక్కువ ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసిన ఫలితం వస్తుంది. శ్రవణ ఫలితం తొందరగా వస్తుంది. అందుకని వక్త తూర్పు కేసు ఉంటే వీళ్ళు ఆయన కేసు చూడాలని, ఒకవేళ వక్త ఏ కారణం చేతనైనా తూర్పు కేసు ఉన్నప్పుడు వీళ్ళు పడమరకే చూసే అవకాశం లేకపోతే ఉత్తరం చూస్తూ వినాలని, అటువంటిప్పుడు ఎక్కువ ఫలితం వస్తుందని శాస్త్రం అన్నమాట. ఆచార నిందకాయేతే మహాపాతక కృత్తమాహ ఆద్యం పూజ్యం పరంజ్ఞానం పుణ్యం భాగవతం తథా. ఇది చాలా గొప్ప మాట. ఎట్టి పరిస్థితులను గురువుల యొక్క నింద పనికిరాదు. ఆచార్యుల యొక్క నింద మహాపాపం. ఇక్కడ రెండు అర్థాలు. తప్పక చెయ్యవలసిన కొన్ని పనులు ఉంటాయి ప్రతి వ్యక్తికి. పుట్టిన తర్వాత చచ్చేదాకా కొన్ని విధులు ఆ జీవులకు, ఆ వంశాలకి భగవంతుడు నిర్ణయించాడు. అవి ఆపడానికి అధికారం లేదు. నేను జ్ఞానిని అయిపోయాను కాబట్టి నాకు ఇవేం వద్దు అనేది కూడా భ్రమ. అప్పుడప్పుడు కొంతమంది తమ తమ తెలివితేటలు ఉపయోగించి ఇవన్నీ కూడా ప్రాథమిక ఆచారాలండి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు అంతా జ్ఞానం వచ్చేసింది కాబట్టి ఈ పూజలు అక్కర్లేదు, అభిషేకాలు అక్కర్లేదు, ప్రదక్షిణలు అక్కర్లేదంటే అదొక రకమైన నాస్తికవాదం. నువ్వు శంకరుడి కంటే, కృష్ణుడి కంటే, శివుడి కంటే గొప్పవాడివి కాదు. యావజ్జీవితం కృష్ణ పరమాత్ముడు యజ్ఞాలు చేశాడా లేదా? పుష్కర స్నానాలు చేశాడు. ఏది ఆయనకు అవసరం లేదు. నిజానికి సకల లోకాలని పరిపాలించే పరమాత్ముడు భూలోకంలో కృష్ణుడిగా అవతరించిన కురుక్షేత్రంలో స్నానం చేసి దానం ఎందుకు చేశాడు అంటే, నేను గనక ఈ ఆచారములను తిరస్కరిస్తే అజ్ఞానులు నన్ను చూచి వాళ్ళు కూడా అనాచారులు అవుతారు, ఆచారాలు విడిచిపెడతారు. అనాచారి అంటే ఆచారమును విడిచిపెట్టినవాడు. అది ఎప్పుడూ పనికిరాదట. నీవు భూమి మీద భోజనం చేసినంతకాలం, గాలి పీల్చినంతకాలం, మంచినీరు తాగినంతకాలం, మలమూత్రాలు విడిచినంతకాలం నీ కర్మ నువ్వు చేయవలసింది. కర్మ అతీతుడు ఎప్పుడవుతావు? కర్మాతీతుడు అవ్వాలంటే ముందుగా నీకు మలమూత్రాలతో సంబంధం లేకుండా ఉండాలి. మంచినీరు తాగవలసిన అవసరం లేకుండా ఉండాలి. గాలి పీల్చుకోకుండా బ్రతకగలగాలి. భోజనంతో సంబంధం లేకుండా ఉండాలి. ఈ విధంగా ఆహార నిద్ర భయమైథునాది సమస్త కర్మలకి అతీతమైన దివ్య శరీరం నీకు వచ్చినప్పుడు మాత్రమే కర్మలను విడిచిపెట్టాలి. అప్పటిదాకా చచ్చేదాకా కర్మ చెయ్యవలసిందే. కాకపోతే ఈ కర్మలు చేస్తున్నప్పుడు కర్మ ఫలమును ఆశించకుండా చెయ్యాలి. పరబ్రహ్మార్పణం వస్తు అనుకోవాలన్నమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కర్మ చెయ్యి. చిట్ట చివరి దాన్ని ఏం చేస్తాను అనమాట,
బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. ఏ పని చేసినా పరబ్రహ్మానికి అర్పణ చేస్తూ ఆ పని చెయ్యాలి, కానీ కర్మ చెయ్యవలసింది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఆచారాలని నిందించకూడదు, ఆచార్యులను నిందించకూడదు. ఇంతెందుకు, అసలు భాగవతోత్తముడు అనగా మొట్టమొదట గురువుని భక్తితో పూజించి అప్పుడు భాగవతం అన్నవాడే భాగవతోత్తముడు. ఆ భాగవతోత్తములు మనకి జీవితంలో ఇలా నడుచుకోండి అని ఒక క్రియ నిర్ణయించారు. సూర్యోదయానికి ముందు లేవండి అన్నారు, దానివల్ల ఆరోగ్యం. ఉదయం పూట చేయవలసిన క్రియలు చేయండి, గ్యారంటీగా ఆరోగ్యవంతులు అవుతారు. నాయన నిలబడి భోజనం చెయ్యొద్దు, అది అనారోగ్యం అని చెప్పాడు. ఇప్పుడు కూడా చూడండి, నిలబడి నడుస్తూ తిరుగుతూ అన్నం తింటే శరీరంలో నాడులు కదిలిపోతాయి, దానివల్ల తింటున్న ఆహారం సక్రమంగా లోపల కనుక గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయి. అసలు గ్యాస్ ట్రబుల్ రావడానికి గల కారణం బఫే అనే సిస్టమ్. పైగా ఏమన్నా అంటే కలిసి వస్తుంది. ఏం కలిసి వస్తుంది? నీ శరీరమే పోతుంది, రోగాలు కలిసి వస్తాయి నీకు. బఫే సిస్టమ్ వల్ల నీకు ఏ ఆహార పదార్థం కలిసి రావట్లేదు, ఇట్టి భ్రమ. అందుకని జాను మధ్యమున హస్తములుండ పవిత్రాన్నంబు కుడుచునది నరవరేణ్య. రెండు మోకాళ్ళకి మధ్యలో చేతులు పెట్టుకుని, అందుకే పూర్వం బాసిన మఠం వేసుకునేవారు కదా, ఎదురుగుండా విస్తరాకో కంచమో పెట్టుకునేవారు. అప్పుడు మోకాలు ఈ కాలు ఇటు ఉంటాయి, మధ్యలో చెయ్యి పెట్టుకుని పవిత్రాన్నం తినాలి. అలా తిన్నవాడికి అసలు అనారోగ్యమే రాదు. అన్నీ వచ్చాక ఇప్పుడు మనం నానాయాతన పడి అయ్యయ్యో మన పాత వాళ్ళ సంప్రదాయం గొప్పది, పెద్దల సంప్రదాయాలు గొప్పవి అని నేర్చాం. కానీ ఒకడు నోటి ఉమ్ములు ఇంకోటి మీద పడుతూ ఉంటే మాట్లాడుతూ చేత్తో కంచాలు పుచ్చుకొని దిక్కుమాల భోజనం చేయటం కంటే హాయిగా లెట్టుల్లో కూర్చుని భోజనం చేయడం మంచిది. అది కొంతనయ్యం, కనీసం కూర్చుంటాం అక్కడైనా ఆ దిక్కుమాల ప్లేట్ మీద. ఈ నిలబడుతూ తుమ్ముకుంటూ చెత్తా చెదారంతో మాట్లాడుకుంటూ భోజనం చేయడం నిషిద్ధం అన్నాడండి. నిలబడి మాట్లాడుతూ కంచాలు చేత్తో పుచ్చుకుని భోజనం చేసేటటువంటి వాడి చేతులు నరికేస్తాడు. అందుకని కంచంతో వడ్డించిన తర్వాత ఎక్కడో చోట స్థిమితంగా కూర్చోవాలి. 200 మంది 500-600 మంది వెళ్ళామండి యాత్రకి, అందరికీ వాళ్ళు వచ్చి దగ్గర కొట్టి వడ్డించలేరు. అందుకని ఏం చేయాలి, కంచం పుచ్చుకుని అడతాం. వడ్డం చేశారు, వడ్డం చేశాక కూర్చోడానికే. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే హాయిగా స్థిమితంగా భోజనం చేయవాలండి. ఇవన్నీ ఆచారాలు, వీటిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. పరిగెట్టుకుంటూ వెళ్ళావు, గుండెలు దడదడలాడుతున్నాయి, నాడులు కదిలేయి, రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అన్నం తింటే ఏమవుతుంది ఆలోచించి ఒకసారి. అందువల్ల ఆహారానికి నియమం, పడుకోవడానికి నియమం, ఈ నియమములన్నీ ఆరోగ్యం కోసం మన పెద్దలు నిర్ణయించారు గనక వీటిని నిందించరాదు. ఇక మరొకటి, హరిజ్ఞానమును గురించి చెప్పేటప్పుడు గురువులకి సాష్టాంగ దండ ప్రణామం చేయటం వల్ల కూడా ఆరోగ్యము బాగుపడుతుంది, పుణ్యము పెరుగుతుంది. ఏది అశుచియో ఏది శుచియో తెలుసుకుని భోజనం చేసేటప్పుడు, పుణ్యకార్యములు చేసేటప్పుడు శుచిగా ఉన్న స్థానములలో కూర్చుని అశుచి స్థానాలు విడిచిపెట్టాలి. గురు పూజాం అకృత్వైవ యశాస్త్రం శ్రోతుమిచ్చతి నకరోతి చ శుశ్రూషాం ఆజ్ఞాభంగం చ భావతః. పాఠాలు నేర్చుకోవాలి, శాస్త్రములు నేర్చుకోవాలి, పురాణములు వినాలి అనుకున్నాడు ఒకడు. గురువుకి నమస్కారం చెయ్యలేదు. గురువును పూజించకుండా ఆయన ద్వారా పురాణం విన్నా, శాస్త్రములు అభ్యసించినా, ఆయన ద్వారా ఏదన్నా విద్య నేర్చుకున్నా అటువంటి వాడు గురుద్రోహి అని పిలువబడతాడు. వాడికి ఎప్పటికీ మోక్షం రాదు, విద్య కూడా సంపూర్ణంగా లభించదు. అందువల్ల ముందు శాస్త్రాలు చదువుకోవాలంటే, పురాణం వినాలంటే, గురువు ద్వారా మంత్రోపదేశం పొందాలంటే గురు పూజ చెయ్యి, అంటే నమస్కరించు. గురుం ఆర్తం అశక్తంచ విదేశం ప్రతిథం తథా. ఒక ఆయన గురువు గారు అనుకోకుండా ఊరు వెళ్ళాట, వేరే ఊరు. అనుకోకుండా కష్టం వచ్చింది పాపం, విదేశానికి వెళ్ళాక. వెంటనే ఆయన, బాబు నాకు కష్టం వచ్చింది, ఈ పని చెయ్యి అంటే, మీరు ఎక్కడో కూర్చుని పురమాయిస్తే మేమెందుకు చేస్తాం అని దూరదేశంలో ఉన్న గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించిన వాడే వచ్చే జన్మలో కాళ్ళు చేతులు లేకుండా పుడతాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ముక్క చెప్పాడండి. పఠమానం పురాణంతు. ఒక ఆయన నిత్యం పురాణం చెప్పేవాట. ఆయనని గురువులుగా భావించి ఎంతోమంది గౌరవించి పూజించేవారు. ఒక శిష్యుడు ఈ గురువు అంటే చాలా భక్తి. ఆయన భార్య ఆ గురు శిష్యులు
బంధం చాలా గొప్పది కాబట్టి శిష్యుడు తన భార్యా సమేతంగా గురువు గారికి నిత్యం సేవ చేశాడు. ఒక రోజున శిష్యుడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఈ గురువుగారు అనుకోకుండా ఆ గురువుగారు శిష్యుడి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సమయానికి శిష్యుడి భార్య మాత్రమే ఉన్నది. అమ్మో గురువుగారు వచ్చారని ఆయనకు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి పాద సంవహన కాళ్ళొత్తి సేవ చేసింది. సరిగ్గా ఆ సమయానికి శిష్యుడు వచ్చాడు. నేను లేనప్పుడు నా భార్య గురువుగారితో మాట్లాడింది అని వాడి పూర్వజన్మ కర్మ వల్ల ఆ భార్య మీద అనుమానించాడు. గురువుగారి దగ్గర మాట చెప్పడానికి భయం. అందుకని గురువుగారు వెళ్ళిన తర్వాత భార్యని కొట్టి తిట్టి, దుష్టురాలివి నువ్వు, నేను లేనప్పుడు యవ్వనంలో ఉన్న గురువుగారితో మాట్లాడావు, నీలో ఏదో దుర్బుద్ధి ఉంది అన్నాడు. అదేమిటంటే గురువుగారు దైవంతో సమానం, సేవ చేయమని మీరే చెప్పారు కదా అంటే, నేనున్నప్పుడు చెయ్యాలి, నేను లేనప్పుడు పిలుస్తావా, ముట్టుకుంటావా అని భార్యను అవమానించాడు. ఈ లోపల అనుమానం పెరిగిపోయింది. క్రమక్రమంగా ఇది ఎక్కువైపోయింది. భార్యను చాలా తీవ్రంగా అనుమానించాడు. అప్పుడప్పుడు కొట్టేవాడు, తిట్టేవాడు. ఆవిడ ఏడ్చేది. ఏమండి గురువుగారు వచ్చినారంటే ఆయన సాక్షాత్తు దైవం కదా, గురువు అంటే పరబ్రహ్మస్వరూపుడు అన్నారు, అటువంటి ఆయన అనుమానించడం ఏమిటంటే వినిపించుకోలేదు. ఈ పాపంతో వీడు చచ్చిపోయాడు. చచ్చిపోయి 3 కోట్ల సంవత్సరముల పాటు నరకంలో నానా శిక్షలు అనుభవించాడు. ఆ తర్వాత జన్మలో నపుంసకుడై పుట్టేటవాడు. ఇప్పుడు వాడికి పెళ్ళైనా స్త్రీతో సంబంధం లేదు, ఏమీ చేయలేని దుస్థితిలో పడ్డాడు. అలా వరుసగా 10 జన్మలు నపుంసకుడై పుట్టాట. కేవలం భార్యని అనుమానించడం, అది కూడా భార్య గురువునకు సేవ చేస్తూ ఉంటే అనుమానించడం వల్ల. సహజంగా కొంతమంది దరిద్రులు ఉంటారు, ఏమిటో మరి పెళ్ళాం మీద అనుమానం. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కూడా అలా పతితురాలా? వీడికి ఏం కర్మ వచ్చిందో మరి పూర్వజన్మ పాపం వల్ల ఒక దిక్కుమాల ఆలోచన వచ్చింది. ఆ పాపం అంతకంతకీ పెరిగింది. పైగా అంటగట్టకూడని సంబంధం గురువుతో అంటగట్టాడు. ఈ అనుమానంతో వరుసగా 10 జన్మల పాటు నపుంసకుడయ్యాడు. ఆ తర్వాత 10 జన్మల పాటు ఒంటి కన్నుతో పుట్టాడు. మరికొన్నేళ్ళు వరుసగా జన్మల్లో కాలు లేకుండా పుట్టాడు. ఆ తర్వాత వాడికి ఏమైందంటే శరీరం అంతా ఒక రకమైన దుర్వాసన వచ్చేది. ఇన్ని జన్మలు ఎత్తాడు. ఓ జన్మలో వాడి శరీరం నుంచి పొడల కింద చర్మం మీద చూసారు కొంతమందికి ఇలా పొడలు వస్తాయి. అది విచిత్రంగా ఉంటుంది, జుగుప్స చూడలేము. పాము కుబుసమును ముట్టుకున్నట్టుగా ఉంటుంది కొంతమంది చర్మం అనమాట. బా రామ, అటువంటి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలంటే కూడా మనకు జుగుప్స వేస్తుంది. వాళ్ళ శరీరం ఎలా ఉంటుందంటే అదేదో పొడపాము, ఇంకో పాము, వాటి యొక్క పొడలు ఎలా ఉంటాయో, ఆ పాము చర్మం ఎలా ఉంటుందో అలా గరుకుగా ఉంటుంది. అలాంటి చర్మంతో పుట్టాడు. పుట్టి స్నానం చేయలేడు. చన్నీళ్ళు స్నానం చేస్తే శరీరం బాధపడేది. వేడి నీళ్ళు చెయ్యాలంటే ఒళ్ళంతా నూనె రాసుకొని గంట సేపు నానబెట్టిన తర్వాత స్నానం చేయాలి. ఏం తిన్నా పడేది కాదు, శ్లేష్మం వచ్చేసేది. ఇంత బాధపడుతున్న సమయంలో అనుకోకుండా దుర్వాసుడు వచ్చాడు ఆ ఊరికి. వెంటనే ఈ అనారోగ్యవంతుడి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటండి నాకు ఈ కర్మ, ఈ చర్మం ఇలా ఉంది, పొడల కింద ఉన్నది, అందరూ నన్ను చూసి బాధపడుతున్నారు. అతి కష్టం మీద పెళ్ళైతే పెళ్ళం కూడా విసుక్కుంటుంది, పిల్లలకి విసుగ్గా ఉంది, ఎవరి పక్కన కూర్చుందామంటే వాళ్ళు భయపడుతున్నారు, నమస్కారం కూడా చేయలేకపోతున్నారు అంతాను. పైగా ఇలాంటి వాళ్ళు తద్దినంలో భోక్తలుగా పనికిరారని మార్కండేయ పురాణం లాంటివన్నీ చెప్పాయి అని బాధపడితే, అప్పుడు దుర్వాసుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, ఒరే నీ పాత జన్మలు గుర్తొచ్చేరా నాకు, ఒకానొక జన్మలో నువ్వు నీ భార్య నీ గురువులకు పాదసేవ చేస్తూ ఉంటే అనుమానించి ఆవిడ కొట్టావు, తిట్టావు, బాధ పెట్టావు. ఆ పాపం వల్ల 3 కోట్ల సంవత్సరముల పాటు నరక శిక్షలు అనుభవించావు. ఆ తర్వాత రకరకాల జన్మలు ఎత్తావు. ఆ పాపమే నీకు ఇప్పుడు ఈ శరీరం ఇచ్చింది అన్నాడు. కాబట్టి శరీరం పొలుసుతో నిండిపోయిందంటే అదేదో విచిత్రమైన రోగాలు, సొరియాసిస్ అవి వస్తున్నాయంటే ఏదో ఒక జన్మలో భార్యను అనుమానించిన వాటిని. నేను చెప్పలేదు, నాకేం సంబంధం లేదు. మీరు ఎవరన్నా ఏమిటంటే ఇలా చెబుతున్నారంటే నేనేం చెప్పను, పురాణాల్లో ఉన్నవి చెబుతున్నాను. వీలుంటే రేపు గరుడ పురాణం బాగా చదవండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అది వ్యాసుడు చెప్పాడు, ఉన్నవి చెప్పడం మా కర్తవ్యం. అప్పుడు వాడు బాధపడి నా కర్మయోగం వల్ల ఇదేం అనుమానం వచ్చిందో తెలియదండి, ఆ పాపం ఇన్ని జన్మల్లో అనుభవించాలని తెలియదు నాకు, తెలిస్తే అప్పుడే బాగుపడేవాడిని. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, నీ అదృష్టం బాగున్నది, నైమిశారణ్యం దగ్గరలో ఉన్నది, అక్కడికి వెళ్ళు. సూత పౌరాణికుడు 18 పురాణాలు చెబుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను ఒప్పుకుంటే. ఎందుకంటే మళ్ళీ ఆయన ఒప్పుకోకపోతే మరి నీ చేతులు బాలేవు, దండం పెట్టద్దు అన్నాడు అనుకుంటూ దూరంగా ఉండాలి. అందుకని ఆయన అంగీకారం తీసుకుని ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది ఆయన పాదసేవ చేసి పురాణములు విను అన్నాడు.
పురాణములు వింటే ఎటువంటి పాపములైనా పోతాయి అనగానే కుంభీపాకే వసేత్తావద్ యావదింద్రాశ్చతుర్దశ. ఇక్కడ కొత్త మాట ఒకటి చెప్పాడు. ఒకవేళ నువ్వు నైమిషారణ్యం వెళ్ళి గోమతి స్నానము చేసి సూతుని ద్వారా పురాణములు వినకపోతే, ఆయనకి సేవ చేయకపోతే ఈ పాపం ఇంకా కొనసాగుతుంది. ఇవి జన్మ విడిచిపెట్టాక కూడా 14 మంది ఇంద్రులట. ఎంతమంది? ఇంద్రాశ్చతుర్దశ అంటే ఇంకా 14 మంది ఇంద్రులు కాలం గడిచేదాకా నువ్వు ఇలా జన్మలు ఎత్తుతూనే ఉంటావు, నరకాలు అనుభవిస్తూనే ఉంటావు. అసలు దీనికి ఏమన్నా అర్థం ఉందా? చేసిన పాపం ఎంత భయంకరం ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇప్పటికే వాడు ఎన్నో జన్మలు ఎత్తాడా? ఈ జన్మలో దరిద్రపు చర్మరోగమా? ఈ చర్మరోగం తొలగి నువ్వు విముక్తుడివి కావాలంటే పాపం నుంచి వెంటనే సూతునికి సేవ చేసి పురాణములు విన్నన్నావా? ఇంకా నీ పాపం ఎంతకాలం ఉంది? 14 మంది ఇంద్రుల పదవీ కాలం ముగిసేంత వరకు కూడా ఇలాగే నరకానికి పోతావు, మళ్ళీ దరిద్రపు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. అప్పటిదాకా ఈ పాపం అనుభవించాలి. ఒక ఇంద్రుడి పదవీ కాలం 43,20,000 మానవ సంవత్సరాలను చాలాసార్లు చెప్పాను మీకు. 4 యుగములు, కృత త్రేత ద్వాపర కలియుగములు 4 కలిపితే 43,20,000. 43,20,000 ఇంటూ 14 అంతకాలం అనుభవించాలట. వాడు వణికిపోయాడు. పరుగున ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. కష్టపడ్డాడు. అమ్మో నదిలో స్నానం చేస్తే చలేస్తుందేమో, చర్మం బాధపడుతుందేమో, ఇలాంటి బాధలు విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మళ్ళీ దరిద్రపు జన్మ వస్తుంది కనుక వెంటనే వెళ్ళి ముందు సూతుడి దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. సూతుడు దూరం నుంచే నమస్కరించి నా కాళ్ళు పట్టుకోవద్దన్నాడు. నీవు పూర్వజన్మలో చేసిన పాపం ఒకటి ఉన్నది, అలాంటి పాపులు కాళ్ళు పట్టుకోకూడదట. పట్టుకుంటే ఈయన కొంత అనుభవించాలి మళ్ళీ. అందుకని నాయన దూరం నుంచే దండం పెట్టు, నిన్ను దుర్వాసుడు పంపాడు కనుక సేకరిస్తున్నాను, లేకపోతే అంత తేలిగ్గా సేకరించను. వెళ్ళు గోమతిలో స్నానం చేసి ఎదురుగుండా కూర్చో, మిగతా పురాణాలు ఎన్నుంటే అన్ని వినేయి అన్నాడు. అప్పటికే 2-3 పురాణాలు అయిపోయేట్లేండి. అది కూడా 3వ విడత. ఆయన ఒకసారి కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు చాలాసార్లు చెప్పాడండి. మళ్ళీ ప్రవచన మండపం కట్టాక కూడా 18 పురాణాలు మళ్ళీ చెబుతాడు అక్కడ. ఆయన పని చెప్పడమే అలా, ఆయన బతుకున్నంతకాలం చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. అందువల్ల ఈ 18 పురాణములు విందు కానీ అనగానే అప్పుడు స్నానం చేశాడు. ఆ సమయంలో చలిగా ఉంది వాతావరణం. ఆ చలికి ఈ శరీరానికి పొడలు ఉండడం వల్ల స్నానం చేయడం కష్టమయ్యింది. అయినా చేశాడు, మొండిగా చేశాడు, ఎదురుగుండా కూర్చున్నాడు. భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో విన్నాడు పురాణములు. 18 పురాణములు అయ్యాక సూత మహర్షి ఆయనకి పురాణ ఫలం నీకు లభించుగా కానీ చేతుల్లో తీర్థం పోయిగానే ఆ తీర్థం తగ్గనే అందంగా మారిపోయింది వాడి శరీరం. అప్పుడు సూతుడు అన్నాడనమాట, చూశారా పురాణములు ఎంత శక్తివంతమైనవో, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగం రూపంలో పట్టుకుంటుంది. తచ్చాంతిరౌషధై మంత్రై దానై హోమై జపైస్తథా అన్నాడు ఆయన. పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో రోగం రూపంలో పట్టుకుంటుంది. ఈ రోగములకు ప్రాయశ్చిత్తం ఒకటి ఔషధం, మందులు వేసుకోవాల్సింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. రెండవది కేవలం మందులు వేసుకున్నా పాపం పోలేదు కనుక రోగం తగ్గదు. అందుకని దానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. ఔషధాల తర్వాత మంత్ర జపం చెయ్యాలి, దానములు చెయ్యాలి, జపములు చెయ్యాలి. ఈ విధంగా దానము, జపము, మంత్ర స్వీకారము, హోమము ఇవన్నీ చేయగా పాప ప్రాయశ్చిత్తం. ఇన్నింటిని చేయటం వల్ల వచ్చే ఫలితం కేవలం పురాణ శ్రవణం వల్ల వస్తుంది కనుక పురాణం యొక్క స్థానం ఉత్తమం. నీవు అదృష్టవంతుడివి, భక్తితో విన్నావు, ప్రతి దినము సాష్టాంగపడేవట్టండి ఆయన. మధ్య మధ్యలో ఏ పరమేశ్వరుడు దగ్గర రావద్దన్నా సరే అబ్బే అని, కాకపోతే కాళ్ళు పట్టుకు లాగేయలేదు. మళ్ళీ కొంతమంది ఆ వస్తూ ఉంటే కాళ్ళు పట్టుకు లాగేస్తారు నడుస్తూ ఉంటే. అప్పుడు గురువుగారు పడిపోతే ఇంక పురాణం చెప్పడానికి ఆయన పళ్ళు ఊడతాయి. ఆయన మూతి పగిలిందనుకోండి ఇంక పురాణం చెప్పలేరు. అప్పుడు పద్మాకర్ గారి బదులు రత్నాకర్ గారు చెప్పాలి. ఈ మధ్యన ఎవరో ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి రత్నాకర్ గారు 18 పురాణాలు చెబుతున్నారని. ఆయన తెల్లబోయి నేను ఎప్పుడు పురాణాలు చెప్పాను, నా పేరు ప్రసిద్ధికి ఎక్కింది అన్నాడు. అంటే కంగారులో పద్మాకర్ అనబోయి రత్నాకర్ గారు అన్నారు. అది ఆయనకు అదృష్టం పట్టేసింది. అనుకోకుండా ఆయన పౌరాణికుడు అయిపోయాడు. అదో అదృష్టం అనుకోండి.
అప్పుడప్పుడు అలాగా ముద్రా రాక్షసం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. పద్మకి రత్నకి తేడా ఏముందో అనుకున్నారు. ఏమైతేనే అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా పాట ఉంది అలాగా. సరే అదో పక్కన పెడితే ఏది ఏమైనప్పటికీ పురాణములు అత్యంత పవిత్రములైనవి. నమస్కారం చెయ్యండి నాయనలారా, మీరు మిమ్మల్ని ఏం కాదన్నాను, ఎందుకంటే మీ భక్తి నాకు తెలుసు కనుక, మీరు మహాత్ములు కనుక. కాకపోతే కొంచెం అటు ఇటు ఉండి మధ్యలో వెళ్ళేటప్పుడు మహావేగంగా వెళ్ళిపోతుంటాం కదా. నేను అప్పటికి మీకోసం నేను మానేశాను ఇక్కడికి వచ్చాక. ఆ వేగంగా పెడుతున్న టక్కన కాళ్ళు పెట్టుకున్నారా, ఆ తర్వాత ఇక రాళ్ళు తగులుతాయి, పళ్ళు ఓడతాయి, కళ్ళు కనిపించవు, ఇంకా నెక్స్ట్ పురాణం చెప్పే అవకాశం ఉండదు. కానీ మీరు 18 పురాణాలు వినాలనుకుంటున్నారు, పద్మపురాణం పూర్తిగా వినాలనుకుంటున్నారు. అందుకని కొంచెం నా కాళ్ళు, నా పళ్ళు, నా ఒళ్ళు ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ నమస్కారం చేసుకుంటే ఎంతో లాభం. గురువులకు నమస్కారం చేసిన పుణ్యంతో ఆయన పవిత్రుడే అయ్యాడు. ఒకవేళ ఉపేక్షిస్తేనో పఠమానం గురుం యోహి ఉపేక్షయతి పాపధీహి తస్యాపి పాతకం ఘోరం చిరం నరకదాయకం అని 47వ శ్లోకంలో చెప్పారు. పద్మపురాణంలో భూమిఖండంలో ఈ 47వ శ్లోకం చాలా గొప్పది. తనకి బోధిస్తున్న, పఠమానము అంటే చదివిస్తున్న, బోధిస్తున్న గురువుని చూచి ఉపేక్షించినటువంటి వాడిని పాపధీహి అన్నారు. ధీహి అంటే బుద్ధి, పాపధీహి పాపబుద్ధి కలిగినవాడు. అంటే గురువుగారు ఏదన్నా బోధిస్తున్నప్పుడు ఉపేక్షించేవాడిని పాపబుద్ధి అంటారు. ఉపేక్షించడం అంటే ఏమిటి? గౌరవించకుండా, నమస్కరించకుండా, పూజించకుండా బోడి వాడొస్తే నేను లేవడం ఏమిటి అని టీవీగా కూర్చోవడమే ఉపేక్ష. ఆ ఉపేక్ష భవిష్యత్తులో నీకు ఇస్తుంది శిక్ష. అదే నమస్కరిస్తే అదే రక్ష. అటువంటి వాడి పాపం ఎటువంటిది? చిరం నరకదాయకం, చిరకాలం నరకంలో వాణ్ణి ప్రవేశపెడుతుంది. దాయకము అంటే ఇచ్చున్నది, నరకదాయకం నరకం ఇచ్చున్నది. ఎంతకాలం అంటే చిరకాలం. ఆ చిరకాలానికి కొలమానం లేదు. వాడు చేసిన పాపాన్ని బట్టి ఎన్నో ఏళ్ళు, ఎంతో కాలం, ఎన్నో యుగములు కూడా నరకంలో ఉండవచ్చు. ఇక్కడ ధీహ్ అనే పదం చాలా గొప్పగా వాడారన్నమాట వాడు. అదే మనీష అని వాడచ్చు, అది కూడా తెలివికి పదమే. కానీ మనీష అలా చెయ్యనివ్వదు. మనీష అంటే ఎప్పటికప్పుడు జ్ఞానం ఇస్తుంది. బుద్ధికి చాలా పేర్లు ఉన్నాయండి. బుద్ధిర్, మనీష, ధిషణ, ధీహి, ప్రజ్ఞ, సేముషి, మతి, ప్రేక్షోపలబ్ధి, చిత్, సంవిత్, ప్రతిపజ్ఞప్తి, చేతనా, ఇవన్నీ బుద్ధికి పేర్లు. ఈ అమరకోశంలో బుద్ధి యొక్క నామాలు. అందులో బుద్ధి, ధీ ఈ రెండు కొంచెం గర్వంతో కూడినవి. ఇవేం చేస్తాయన్నమాట, నేను కూడా గొప్పవాడిని, అవతలవాడి గొప్పతనం ఎందుకు అంగీకరించాలి అనిపిస్తాయి. మనీష అలా అనిపించదు. ఎందుకంటే మనీష అనే శబ్దమునకు జ్ఞానదాయిని అని కూడా అర్థం. జ్ఞానం ఇచ్చే తెలివితేటలవి. ఆ తెలివితేటలు కలిగిన వాడు కొంచెం పెద్దలను చూస్తే గౌరవిస్తాడు. అందువల్ల పేరుకి అన్ని బుద్ధికి పదాలే అయినప్పటికీ ఒక్కొక్క పదమునకు ఒక్కొక్క తేడా ఉన్నదన్నమాట. అందుకని పాపబుద్ధి అనకుండా పాపధీ అన్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. ఒకవేళ కోపంతో కానీ, అనుమానంతో కానీ, తన పూర్వ కర్మ వల్ల కానీ గురువుని అనుమానించినా, ద్వేషించినా, ఉపేక్షించినా అటువంటి వాడు ఏదో ఒక సమయంలో పశ్చాత్తాపం పొందితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. పశ్చాత్తాపం మహాపాపములకు కూడా ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇంక ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. రామరామ ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన అని లెంపలు వేసుకుని మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటే సందేహం లేకుండా వాడు బాగుపడతాడు. లేకపోతే ఏమవుతుందన్నమాట, ఈ అనుమానం పెరిగిపోతూ అయిపోతుంటుంది. ఈ గురువుల మీద ద్వేషం పెరిగిపోతుంది. దాంతో వాడు ఇటు గురువుని విడిచిపెట్టలేడు, ఈ అనుమానం విడిచిపెట్టలేడు. రెండింటికి మధ్యలో నలిగిపోతాడు. చివరికి ఇహము ఉండదు, పరము ఉండదు, సర్వనాశనం అయిపోతాడు. ఇంకా బ్రహ్మహత్య చేసినవాడు, బ్రాహ్మణోత్తముడిని చంపినవాడు, స్వర్ణస్థేయీచ బంగారమును అపహరించినవాడు. స్థేయి అంటే అపహరించినవాడు, స్వర్ణస్థేయి అంటే బంగారమును అపహరించినవాడు, సురాపి నిత్యం కళ్ళు తాగేవాడు, గురుతల్పగ గురుపత్నిని పొందినటువంటి వాడు. వీళ్ళంతా మహాపాతకులు అని పిలువబడతారు. కొంచెం జాగ్రత్తగా వినండి. పంచమహాపాతకములు అంటే ఏమిటో ఇప్పుడు చెప్పారు. ఒకటి బ్రహ్మహత్య, రెండోది బంగారం,
దొంగతనం చేయటం. మూడోదేంటి సురాపానం చేయటం, కళ్ళు తాగుట. నాలుగవది గురుపత్నిని పొందుట. ఇక్కడికి ఎన్ని అయ్యాయి? 4. మరి పంచమహాపాతకాలు ఐదోది ఏది అంటే తత్సంయోగి చ పంచమహ. 5వ పాపం ఏమిటంటే ఈ నలుగురితో స్నేహం చేసిన వాడు పాపం పొందుతాట. అంటే పంచమహాపాతకాల్లో 4 పాతకాలు ఉన్నాయి. 1 బ్రహ్మహత్య, 2 సువర్ణం అపహరించుట, 3 కళ్ళు తాగుట, 4 గురుపత్నిని పొందుట. ఈ 4 పాపములు చేసిన వాడితో స్నేహం చేయటం 5వ పాతకం అన్నమాట. పంచమహాపాతకాల్లో 5వది ఈ నలుగురితో స్నేహం చేయటం. నిజానికి పాపం వాడు ఏ పాపం ఎరగడండి. వాడు ఎప్పుడు కళ్ళు తాగలేదు ఫుల్లుగా అంటే నిల్లుగా తాగాడు, కొంచెం తాగడానికి అసలు తాగలేదు పాపం. వాడి ఫుల్లుగా ఎందుకులేండి, కళ్ళే తాగలేదు. గురుపత్నిని గౌరవంగా చూశాడు. బంగారం పెసరు కూడా దొంగతనం చేయలేదు, బ్రహ్మహత్య చేయలేదు. అయినా ఈ పాపాలు చేసిన వాడితో స్నేహం చేశాడు, ఫ్రెండ్షిప్. దాంతో ఈ నలుగురి పాపాలు వీడికి వచ్చాయట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహము పాపాత్ములతో చెయ్యకు. నీకు తెలుసు అవతలవాడు నియమబద్ధం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రోజు తాడి చెట్టు నుంచి తీయగానే పుచ్చేసుకుంటున్నాడు. అటువంటి వాడితో స్నేహం చెయ్యకు. ఇక గురుపత్నిని పొందేటటువంటి నీచుడు తెలిసిపోతుంది నీకు, అటువంటి వాడితో స్నేహం చెయ్యకు. దొంగాడంటే తెలియదా? బంగారం దొంగతనం చేసేవాడు ఆ మాత్రం తెలియకుండా ఉంటాడా? దొంగతనం చేసేవాడు ఇక్కడికి ఎలాగో రారు కదా. మీరంతా మహాత్ములే కాబట్టి మీరంతా స్నేహం చేయండి, కానీ దొంగ పీనుగులతో స్నేహం చేయకండి. ఇంకా బ్రహ్మహత్య, వాడు చేశాడో లేదో తెలియదు, ఒకవేళ కర్మగాలు అలా చేసుంటే వాడితో స్నేహం చేయకండి. ఆ నలుగురితో స్నేహమే పంచమహాపాతకాలలో 5వ పాపం అవుతుంది. క్రోధాత్, ద్వేషాత్, భయాత్, లోభాత్ బ్రాహ్మణస్య విశేషతః మర్మాతి కృంతకో యశ్చ బ్రహ్మగ్రస్స ప్రకీర్తితః. బాగా చదువుకున్న ఒక మహాత్ముడు ఉన్నట్ట. ఆయన చాలా గొప్పవాడు. ఆయన మీద ఎవడికో ఈర్ష్య వచ్చింది. కోపం వల్ల, ద్వేషం వల్ల, లేక అతని సొమ్ము లాక్కోవాలనే లోభం వల్ల ఏ వంకతో అయినా ఒక పండితుడిని అన్యాయంగా విమర్శించడం మొదలు పెడితే ఆ విమర్శించిన వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, పద్మపురాణం చెబుతున్నాను, నీకు పద్మపురాణం అంటే ఇష్టం లేదు, నోరు మూసుక్కూర్చో. లేదా పద్మాకర్ గారు అంటే ఇష్టం లేదు, నోరు మూసుక్కూర్చో. బోడి పురాణాలు అని కింద కామెంట్ పెట్టామనుకో, నీకు బ్రహ్మహత్యా పాపం వస్తుంది. అది కొంతమందికి లక్షణం, అది దిక్కుమాల లక్షణం. ఆ పురాణాల్లో కిందకు వచ్చి ఆ పురాణాలు తిట్టడం, పుక్కిటి పురాణాలు అనడం. పుక్కిటి పురాణం అంటే ఏమిటని మొహం తగలయ్యా అని వ్యాసుడు అడిగాడు ఒకటి. పురాణములన్నీ పుక్కిట పట్టుడా అని అర్థం, అంటే నోట్లో ఉన్నాయని అర్థం. అది కూడా మంచి పదమే, అది తెలియక తిట్టును ఉన్నాడు కనిపించాడు. పుక్కిలి అంటే ఏమిటి? ఇదే. అందుకే నీళ్లు పుక్కిట పట్టండి అంటున్నావా లేదా? ఇన్ని పురాణములు పుక్కిట్లో పెట్టుకున్నాడంటే వాడు పుస్తకం చూడక్కర్లేకుండా అప్పచెప్పేంత ధారణ కలిగిన వాడు మహాత్ముడు అని అర్థం అండి. అది గొప్ప బిరుదే. అది తిట్టుగా భావించి తిట్టడం, పురాణాలు తిట్టడం, వేదములను తిట్టడం, ఇంకొకళ్ళని తిట్టడం. ఎప్పుడు చూసినా మహాత్ములు వాళ్ళు ఏదో 24 గంటలు అన్ని పనులు విడిచిపెట్టి నిరంతరాయముగా పురాణములను వినిపిస్తూ తమ జీవితం అంతా వాటికే ధారపోస్తూ ఉంటే వాళ్ళని కామెంట్ చేయడం చేసిన వాడు బ్రహ్మహత్యా పాపం పొందుతాడు, ఇక నరకం పాలైపోతాడు. దేవతలని విగ్రహాలు పగలగొట్టే నీచులున్నారే వచ్చే జన్మల్లో మొండి చేతులతోటి కళ్ళు లేకుండానూ పుడతారు. మహాపాపాలు ఇవన్నీ. చూసాంగమన్నా విగ్రహాలు పగలగొట్టేటటువంటి వాళ్ళు, ఆ బాబర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు అంతా నరకంలో ఉన్నారు. వాళ్ళకేం 72 కన్యలు లేవు, 1 కన్య లేదు అక్కడ. రోజు అడవని అయితే ఇనప విగ్రహానికి కౌగిలింపజేసి కాల్చి చితక్కొడుతూ ఉంటారు. వాడు ఏడుస్తూ ఉంటాడు పైన. కాబట్టి ఈ గుళ్ళు గోపురాలు కూలగొట్టి అందులో విగ్రహములను ధ్వంసము చేసేటటువంటి పాపాత్ముని యొక్క పాపము ఇంతెంతని చెప్పడానికి వీలు కాదు. వాళ్ళని తునాతురకలు చేస్తారు యమకింకరులు. నిత్యం శిక్షే వాళ్ళకి, ఎప్పుడూ రక్ష ఉండదు. ద్విజవిత్తాపహరణం న్యాసీన సముపార్జితం బ్రహ్మహత్యా సమం జ్ఞేయం. ఆలయాలు పడగొట్టడము ఎలాగో బ్రహ్మహత్యా పాపమే. ఇంకా ఎవడైనా బ్రాహ్మడి యొక్క సొమ్మును అపహరిస్తే అవతలవాడు ఎంతో బాధపడతాడుగా. పాపం మా సాయి గారు ఉన్నారు, కష్టపడి యజ్ఞం చేశారు, ఆ యజ్ఞానికి మెచ్చుకొని మీరు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు ఆయనకి తెలియకుండా బొడ్లో పెట్టుకుంటే తీసేసేట. అందుకే పరసలో పెట్టుకోండో అంటున్నాను. ఆయనేమో బొడ్లో పెట్టుకోవడం,
పక్కవాడు పక్కనే కూర్చొని హాయ్ అనడం, ఈ బొడ్డులా పైకి ఎత్తడం, గొడ్డెత్తడం, పట్టుకుపోవడం. వాళ్ళు యజ్ఞములు చేసి, జపములు చేసి, అర్చనలు చేసి, ఎంతో పవిత్రమైన కార్యములు చేసి కష్టపడి సంపాదించిన సొమ్మది. అదేం తేరగా రాదు, అవునా? నిజం చెప్పాలంటే అర్చకులకి పురోహితులకి ఉన్న కష్టాలు మాట్లాడుకుంటున్నారా? సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా కష్టాలు వెళ్ళవే ఎక్కువండి ఒక్కోసారి. ఎందుకని 3ంటికి ముహూర్తంట, ఈయన 1 గంటకు లేచి కూర్చోవాలి, స్నానం చేయాలి, పళ్ళు తవ్వుకోవాలి, నిద్ర ఉండదు. ఒక్కోసారి అర్ధరాత్రి 12ంటికి ముహూర్తం, ఒక్కోసారి బ్రాహ్మీ ముహూర్తంలో ముహూర్తం, ఒక్కోసారి మధ్యాహ్నం 11 గంటల ముహూర్తాలు. అంతలోనే గుళ్ళో పనిచేస్తున్నప్పుడు ఈ ధర్మకర్తలు వస్తారుగా, ఏం తలుపు తీయలేదే నేను వచ్చేసరికి అంటాడు వాడు. అప్పుడు తలుపు తీయాలి పాపం. పైగా పొగడాలి. ఈ మన యాదిరెడ్డి వాళ్ళు అంటే చాలా మంచివాళ్ళు కనుక అర్చకులు సుఖంగా ఉంటున్నారు. కానీ కొన్ని చోట్ల ఎలా ఉంటుందో తెలుసా? హుండీ దగ్గర కాపలా, కర్రొచ్చు కాపలా, ఆ అర్చకులు తెగ తిట్టేస్తూ ఉంటారు. నేను వచ్చేసరికి అక్కడ వచ్చి తలుపు తీయాలి, పూర్ణ కుంభం చెప్పాలి, హారతి ఇవ్వాలంటారు. ఇన్ని తిట్లు తినాల్సి వస్తూ ఉంటుంది ఒక్కోసారి కర్మయోగం వల్ల. పైగా ఏ దిక్కుమల్లాడు వచ్చి ఏం పంతులు అనడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం. ఇన్ని అవమానాలు పడుతూ, కష్టాలు పడుతూ, నిద్ర లేక, ఎప్పుడు తింటారో తెలియక సంపాదించిన సంపాదన తప్ప దొంగతనంతో సంపాదించిన సొమ్ము కాదు అది. నెలకోసారి ఓ ముద్దగా వచ్చి పడిపో ఒక డబ్బులేమి. కాబట్టి ఇంత పవిత్రమైన ఈ సంపాదన, వాళ్ళ సొమ్ము మనం అపహరిస్తే ఎంత పాపం అంటే అసలు అది. నాకు చాలా చిరాకు అన్నమాట. ఎవడన్నా విప్రుడు యొక్క సొమ్ము అపహరిస్తే వాడిని చూస్తే కాల్ చేయాలన్నంత కోపం కలుగుతూ ఉంటుంది. మేము అడగండి, మా అర్చకులు ఇక్కడే ఉన్నారుగా, ఆ పళ్ళెల్లో వేసిన ఏ సొమ్మైనా వాడిది. 1,00,000 రూపాయలైనా వాడి పళ్ళెల్లో వేశారంటే అది వాడిది. మళ్ళీ అందులో తీసుకునే అధికారం వాడికి లేదంటే వాడి దగ్గర పొరపాటు కూడా తీసుకోకూడదు అక్కడ. ఎందుకని ఆ పళ్ళెల్లో వేశారంటే ఆయన కోసం వేశారు ఆయన. అందుకని అయ్యి బాబాయ్ 1,00,000 వేసేశారా, ఒరే ఇందులో హుండీలో వేసి ఓ 500 తీసుకోరా అంటే తప్పది. ఆ విప్రుడు యొక్క సొమ్మును అపహరించిన పాపం అది. అసలు ఎవడి సొమ్ము అపహరించకూడదు, కష్టార్జితం ఎవరిదైనా సొమ్మే. ఓ రైతు సొమ్మైనా రైతు సొమ్మే. కాకపోతే ఇక్కడ మొట్టమొదట అర్చకులు కనుక నిద్ర లేకుండా చేస్తున్నారు కనుక ఫస్ట్ ఇలా అన్నారు. ఆ తర్వాత చెప్పారు ఎవడి సొమ్మైనా కష్టార్జితం అపహరించడం పాపమే. ఓ రైతు ఎంత కష్టపడితే వాడి ధాన్యం వస్తుందండి, ఆ ధాన్యం అపహరిస్తే వచ్చే జన్మలో ఇదిగో చుంచులు అయిపోతారు, వాడికి విషం పెట్టి చంపేస్తారు ఎలకల మంది ఎట్టి. ఎలకలు చూసారా మందు తిని నారిక వెయిటెడ్ చచ్చిపోతాయి. అవి ఎవరు అనుకుంటున్నారు? పాపం రైతు ధాన్యం అపహరించే. ఆయన మాత్రం అంత కష్టపడుతున్నాడు పాపం. ఎప్పుడు ఉపన్యాసం అంటే అప్పుడు వచ్చి మైకి పెట్టాల్సిందే. ఆ మైకు పెట్టితేనే డబ్బులు ఇస్తారు, కానీ మైకి పెట్టకుండా ఏమరు కదా. ఆ మైక్ ఆయనకి జేబులో డబ్బులు పెట్టగానే ఆ డబ్బులు వెనక నుంచి పట్టుకుపోయారు అనుకోండి, నెక్స్ట్ జన్మలో ఏమవుతుందన్నమాట, చెవిటాడై పుడతారు. ముక్కులు బంద్ చేయవు, అందుకని వాసన బంద్ చేయదు. ఎవరన్నా ఏదైనా చెప్తే అంటాడు పుట్టుకతోటి. అవన్నీ పాపాలే. అలాగే పాపం ఇక్కడ ఆడవాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ఆయన సొమ్ము, వాళ్ళ సొమ్ము, పుట్టింటి సొమ్ము మెడలో గొలుసులుగా వేసుకున్నారు. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళది. అదృష్టం బాగుంటే మొగుడు బాగా సంపాదిస్తే ఓ 25 కాసులు గొలుసు చేయిస్తాడు. లేదా ఆవిడే ఉద్యోగం చేసింది అనుకోండి, ఆవిడ గొలుసు ఆవిడే చేసుకుంది. ఆ కష్టార్జితమైనటువంటి గొలుసుని వెనక నుంచి ఎవరికి ఏమీ తెలియదనుకుని కత్తిరించి పట్టుకుపోతే అది పాపమే. ఇవన్నీ కూడా బ్రహ్మహత్య పాపాలే. కాబట్టి సాధ్యమైనంత వరకు పరద్రవ్యాపహరణము చెయ్యరాదు. అందున విప్రద్రవ్యాపహరణం మరింత పాపం. అది బ్రహ్మహత్యా పాపంతో సమానం. అగ్నిహోత్రమును తిరస్కరించి యజ్ఞం జరుగుతున్న చోటకి వెళ్ళి యజ్ఞకొండంలో ఉన్న వైశ్వానరుడికి అగ్నికి నమస్కారం చెయ్యక, ప్రదక్షిణ చెయ్యక, అసలు యజ్ఞమే దండగా అన్నటువంటి వాడు కూడా బ్రహ్మహత్యా పాపమే పొందుతాడు. కూట సాక్ష్యంచయశ్చరేత్, తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు సరే, కోర్టు పక్షులు కొందరు ఉంటారు తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా హత్యాపాపం పొందుతారు. ఇక్కడ బ్రహ్మహత్యం లేదు కానీ హత్యాపాపం పొందుతారు అన్నారు. కాబట్టి డబ్బులకి కక్కుర్తిపడి దొంగ సాక్ష్యం చెబితే ఇంకా వాడికి వచ్చే పాపం అంతా ఇంత కాదు. వచ్చే జన్మలో ఎప్పుడు జైల్లోనే పడి ఉంటాడు వాడు. జైల్లోంచి బయటికి రావడం, మళ్ళీ ఇంకో కేసులో చెరసాలకు వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ లోపల పోవడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే పూర్వం వాడు తప్పుడు సాక్ష్యం, దొంగ సాక్ష్యం చెప్పాడు అని అర్థం. ఇక నపుంసకుడు స్త్రీతో అవసరం లేనివాడు పెళ్లి చేసుకుంటే అటువంటి దుర్మార్గుడికి
ఇనుముతో తయారు చేసినటువంటి ఒక స్త్రీ విగ్రహాన్ని యమకింకరులు తయారు చేసి పెడతారట. అందుకని నపుంసకుడు తన దగ్గర పుంస్తం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు. వాడి గురించే ప్రత్యేకంగా చెప్పారు. అది మహాపాపం. ఆ పాపం ఎటువంటిది? నపుంసకుడు స్త్రీని పెళ్లి చేసుకోవడం కూడా బ్రహ్మహత్యా పాపం ఏకంగా, గోహత్యా పాపంట. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటి? యమకింకరులు ఇనుముతో ఒక స్త్రీ విగ్రహం తయారు చేస్తారు. ఆ విగ్రహం ఎర్రగా కాలుస్తారు. ఈ పాపాత్ముడిని తీసుకెళ్ళి దానికి గొలుసు వేసి కట్టేస్తారు. వీడు బాబోయ్ బాబోయ్ అని కాలిపోతే ఏడుస్తాడు. అందుకని ఒకవేళ ఎవరికైనా పోస్తం లేకపోతే అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకండి, ముందే చెప్పేయండి. లేనిపోయిన కూడా ఆ ఆడపిల్లని బాధ పెట్టడం మహాపాపం. కుమారి సాహసం ఘోరం అంత్యజ స్త్రీ నిషేవణం. సాహసంతో రజస్సుల కానటువంటి కన్యని అపహరించి ఏ దుర్మార్గుడైనా చిన్నపిల్లల్ని బలాత్కరించినా పొందరాని స్త్రీని పొందినా అటువంటి వాళ్ళంతా గురుపత్ని సాంగత్యం వల్ల వచ్చే పాపం పొందుతారట. అందుకే చిన్నపిల్లల తోలికి వెళ్ళకూడదండి, అది మహాపాపం. అసలు ఇవన్నీ చదువుతూ ఉంటేనే ముందు జుగుప్సు కూడా కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉన్నారు కదా, చూస్తారు కదా. 3 ఏళ్ల పిల్లలు చంపేటారు దరిద్రుడు ఎవడేవాడు. ఈ విని ఉంటేవాడు ఎంత జాగ్రత్తగా ఉండేవాడు. పరివిత్తి పరివేత్త యథాచ పరివిద్యతే తయోర్దానంచ కన్యాయాస్తయోరేవచయా జనం. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి శ్లోకం. ఇతరుల యొక్క ధనం మీద ఆసక్తి, ఇతరుల చెడ్డ మీద ఆసక్తి, ఇది ముఖ్యమైనది. అంటే అర్థం ఏంటనమాట? ఎవరో ఏదో చేశారో లేదు తెలియదు, వాడు అలాంటి వాట్రా, వీడు ఇలాంటి వాట్రా అని ఇతరుల యొక్క చెడ్డ మీద ఆసక్తితో పదే పదే దానిని తలుచుకున్నవాడు, ఇతరుల యొక్క ధనం మీద ఆసక్తి కలిగినవాడు, ఇక తర్వాత శఠత్వం కలిగినవాడు, ఇటువంటి వాళ్ళు కన్యా అపహరణ చేసిన పాపమును పొందుతారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క చెడు కూడా పదే పదే తలుచుకోకూడదు అనమాట. అది కూడా పెద్ద పాపం అన్నాడు అనమాట. మనకేం తెలుస్తుందండి? పాప ఆయన ఎవడో వచ్చాడు, పురాణం వింటున్నాడు, ఆయన గురించి మనకేం తెలియదు, అయినా సరే ఇదిగో ఆయన గురించి మీకు ఏమన్నా తెలుసా అండం. ఏం తెలుసు? ఆయన ఎవడదో కారు అపహరించాట అండం. పాప వాడు వాడు ఆటోలో వచ్చాడు కర్మగాలి, వాడు కారు ఏం దొంగతనం చేస్తాడు, కారు డ్రైవింగ్ కూడా రాదు, పైగా సొంతంగా అపహరించి డ్రైవ్ చేసి పట్టుకుపోయాడు అండం. ఇలా ఇతరుల యొక్క చెడ్డ చెప్పడం, ఇతరుల మీద లేనిపోయిన అభాండాలు వేయడం, అవి వినడం, ఈ ఇద్దరూ కూడా స్త్రీని అపహరించడం వల్ల, స్త్రీని చంపడం వల్ల వచ్చే పాపాన్ని పొందుతారట. అందుకని ఈ రోజు నుంచి ఏంటంటే ఆవిడ అలాంటిదిట, ఈవిడ ఇలాంటిదిట అనకండి. అన్నారా ఇక నెక్స్ట్ యమలోకంలో ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి. శేషం కరిగించి చెవిలో పోస్తారు యమకింకర్లు ఈ చెడ్డ విన్నవాళ్ళకి. చెడ్డ అన్నవాళ్ళకి నాలుక మీద వాతలు పెడతారు. ఇక తర్వాత ఆ బాధ అనుభవించేటప్పుడు తెలుస్తుందండి, అయ్యో గురువుగారు చెప్పారు వినలేదు, మనం పిచ్చి పనులు చేసామంటారు. పాపం చేయడం కంటే పాపం చేసినట్టుగా ఎవరైనా చెబితే ఆ మాటలు వినడం కూడా పాపం. కాబట్టి మీ ఇంటికి ఎప్పుడు పాపాత్మల్ని రానివ్వకండి. వచ్చారంటే వాడు ఏం చెప్తారనమాట, అక్కడి నుంచి మొదలెడతారనమాట. ఇదిగో సుబ్బం అలా చేసిందిట, ఆవిడెవరు దిబ్బం ఇలా చేసిందిట, కోటం అలా చేసిందిట. ఏం చేశారో మనకేం తెలుసు, వాళ్ళ ఇళ్ళలో ఏం ఏడిచారో. అందుకని వాళ్ళు చెప్పేవాడు చెబుతూ ఉంటారు, వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు భర్తృహరి సుభాషితాల్లో పాపాత్ముల్లో కల్లా గొప్ప పాపం ఏం చెప్పారు తెలుసా? ఏమన్నాడు? పిసునత యద్యస్తి కిం పాతకై. ఇది భర్తృహరి రాసిన గొప్ప సుభాషితం. లోభశ్చేదగుణేన కిం. పిసినిగొట్టుతనం ఒకటి ఉంటే ఇంకా ఏ దుర్గుణము ఉండక్కర్లేదు. అన్ని దుర్గుణములు పిసినిగొట్టుతనంలో ఉన్నాయట. అంటే సకల పాపాలు ఎందులో ఉన్నాయి? పిసినిగొట్టుతనంలో. నా దగ్గర ఏ దుర్గుణం లేదండి, వ్యసనం లేదండి, కాఫీ టీ కూడా తాగనండి, కానీ లోభినండి, చూస్తూ చూస్తూ మంచినీళ్ళకు కూడా డబ్బులు ఖర్చు పెట్టనండి, రూపాయి తీసి టీ కూడా తాగనండి, పక్కవాడి మీద ఆధారపడతానండి అంటే ఇంక అన్ని పాపాలు చేసినట్టేవాడు. తాగినట్టే, సిగరెట్ కాల్చినట్టే, ఇంకా రకరకాల పనులు చేసినట్టే. కాబట్టి లోభమే అన్ని దుర్గుణములకు మూలం. పిసునత యద్యస్తి కిం పాతకై. పిసునత్వము అంటే కొండెములు చెప్పుట, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేనిపోని కబుర్లు చెప్తారు కదా మోతలు. ఇలా కొండెములు నేరములు చెప్పడం మొదలు పెడితే ఇంక వేరే పాపములు చెయ్యక్కర్లేదట. మొత్తం సమస్త పాపాలు అందులో ఉన్నాయి, పంచమహాపాపాలు అందులోనే ఉన్నాయి. వాడితో స్నేహం చేశావా,
ఇంక నిన్ను ఎవడూ కాపాడలేడు. వీళ్ళంతా మహాపాపాత్ములు. ఇంకెక్కడి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. జంతువుల చేత బరువు మోయించకూడదు ఎక్కువగా. పాపం అది ఒక 10 కేజీలు మోస్తుందండి గాడిద, దాని మీద 100 కేజీలు వేసేయటం. ఆ ఎద్దు ఏదో 10 బస్తాలు పోసే దాని మీద 25 బస్తాలు వేయటం. ఇటువంటివి వ్యవసాయం కోసం తప్పని పరిస్థితుల్లో కనిపించిన ఎద్దు యొక్క వృషణములు కనిపించినట్టే చితక్కొట్టడం, ఇవి కూడా గోహత్యా పాపాలే. అందుకే ఎప్పుడైనా ఎడ్ల బళ్ళలో ఎడ్లను కట్టేటప్పుడు ఆ వృషణాలు చితక్కొట్టిన వాళ్ళు మళ్ళీ అచ్చుపోసి ఒక ఆబోతుని విడిచిపెడతారు. ఆ విడిచిపెడితే ఈ పాపం పోతుందట. అచ్చుపోసి ఆబోతుని విడిచిపెట్టడం వల్ల లాభం ఏమిటో తెలుసా? ఈ గోవుల యొక్క వృషణాలు చితక్కొట్టడము, ఎక్కువ బరువు మోయించడం వల్ల వచ్చే పాపం పోతుంది. అందుకని పల్లెటూళ్ళలో పూర్వం ఏం చేసేవారనమాట, మరి పాప వ్యవసాయం చేయాలంటే ఎడ్లు వాడాలి, బళ్ళు కట్టాలి, వాటి చేత దుక్కి దున్నించాలి, లేకపోతే బతకలేము. ఈ వృషణములు ఉంటే అవేమో పారిపోతాయి, అందుకని చితక్కొట్టేస్తారు పాప వాటిని. ఆ పాప ప్రాయశ్చిత్తాని కోసం, గోవధ చేసిన పాపం రాకుండా ఉండడం కోసం ప్రతి ఇంట ఒక రైతు ఒక గోవుని, ఒక ఎద్దుని అనమాట చిన్నప్పుడే ఒక కోడెదూడని అచ్చుపోసి వదిలేసేవారు. దాని నీ ఇష్టం, దేవబ్రాహ్మణ మాన్యములు విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు తిను అంటారు. మళ్ళీ అక్కడ కూడా బ్రాహ్మడి యొక్క పొలంలో పడి తినకు, దేవతల పొలంలో పడి తినకు అని వదిలేస్తారు. అది తిరుగుతుంది, దానివల్ల ఈ పాపం పోతుంది. అలా కాకుండా ఈ ఆబోతుని అచ్చుపోసి వదలకపోయినా, లేదా రెండవ ప్రాయశ్చిత్తం గోదానం చేయకపోయినా ఈ పాపాలన్నీ పట్టుకుంటాయి. వాటినే కాదండోయ్, మనుషుల చేత కూడా ఎక్కువ బరువు మోయించకూడదు. పాపం ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఏదో 10 కేజీలు మోస్తాడు, వాడు మన దగ్గర పనిచేస్తున్నాడు కదా అని మొత్తం 10 సామాన్లు వాడి చేత మోయించేస్తే పాపం కదండి. నేను అందుకే ఎయిర్పోర్ట్లో మా శిష్యులు మోస్తామన్నా నేను ఎంతో కొంత మోస్తూ ఉంటాను. ఇంకా అది నయ్యం తోస్తాం కాబట్టి. అదేదో ఉంటుంది కదా కార్టు, దాన్ని ఏమంటారండి తాతయ్య గారు? ట్రాలీ అన్నారు. ఆ ర్యాలీగా ఈ ట్రాలీలో తోసుకెడితే పర్వాలేదు, కానీ మనం బుధం మీద మొయ్యాలంటే కష్టం. మనం మొయ్యలేం, వాడు మాత్రం ఎంత మోస్తాడు? వాడి చేత ఎక్కువ బరువు మోయిస్తే అది కూడా పాపమే. మన దగ్గర పని చేస్తున్నాడు కదా అని భోజనం చేసినంతసేపు వాడు తిట్టడం కూడా పాపంట. ఎన్ని పాపాలు చెప్పారండి ఇందులోనూ. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. లేకపోతే అవి కూడా అన్నాడు గోవధ తుల్యంబులు, ఆవుని చంపడంతో సమానం. వాటికి కూడా మనం తప్పక అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మహాపాతకి సాంగత్యంబు యోగనాశనంబు, పాపాత్ములతో స్నేహం చేస్తే అది కూడా ఏమవుతుందన్నమాట, మన యోగశక్తిని నాశనం చేస్తుంది. ఎంతకాలం యోగాభ్యాసం చేసినా, ఎంతకాలం యజ్ఞములు చేసినా, తపస్సులు చేసినా, జపములు చేసినా, మహాపాపాత్ములతో స్నేహం విడిచిపెట్టకపోతే ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఇంకా దిక్కులేనివాడు, వికలాంగుడు, దీనుడు, బాలుడు, వృద్ధుడు, క్షుధాతురుడు వీళ్ళు కనబడితే వాళ్ళకు ముందు మనం అవకాశం ఇవ్వాలట. పాపం ఒక ఆయనకి అవయవాలు లేవండి, ఒక ఆయన వృద్ధుడండి, గురువు గారి దర్శనానికి వస్తున్నారు. అప్పుడు ఆగండి అనకూడదండి. ముసలి వాళ్ళు వచ్చినప్పుడు ముందు వాళ్ళని పంపాలి. అందుకని కార్యకర్తలు చూసుకోవాలి. అందరినీ క్యూలో పంపడం కాదు. నాలా 25 ఏళ్ళ కుర్రాడు ఉంటే కాసేపు ఆగవయ్య అనాలి. పాపం ఇలాంటి ముసలాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ముందు పంపేయాలి. వృద్ధులు, కాళ్ళు లేని వాళ్ళు, కథలు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలట. వాళ్ళని గనక బాధ పెడితే, కరుణించక ఉంటే, వాళ్ళని విసుక్కుంటే అది కూడా హత్యాపాపాన్ని ప్రసాదిస్తుంది మనకి. అందుకని ఈ రోజు నుంచి ఏం చేయాలి, ఎప్పుడైనా గురువు గారి దర్శనానికి వస్తుంటారు కదా వీళ్ళు, వచ్చినప్పుడు అందులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు టకటకటక ముందు వాళ్ళని పంపించేయండి. ఎక్కువసేపు నిలబడలేరు పాపం వాళ్ళు. మేము నిలబడగలమండి అనుకున్నటువంటి వాళ్ళని అప్పుడు కొంచెం వెనక ఉంచండి. ఇక దేవస్వం, దేవతల యొక్క సొమ్ము అపహరిస్తే ఆ పాపానికి ఎన్ని జన్మలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో ఇందులో క్లుప్తంగా చెప్పాడు, కానీ గరుడు పురాణంలో బాగా చెప్పాడు. ఇవాళ నిర్భయంగా దేవుడు సొమ్ము తినేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. దేవతల భూములన్నీ ఆక్రమించేసి తమ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. పిచ్చి పీనుగులకి తెలియట్లేదు. 2000 తరముల పాటు ఆ పాపం బట్టి పీడిస్తుంది వాడని. ఇప్పుడు ఎక్కడో ఓ దేవస్థానం ఉన్నది, ఆ దేవస్థానానికి పూర్వులు ఎవరో 100 ఎకరాలు ఇచ్చారు. ఆ 100 ఎకరాలు కౌలుకి తీసుకుని దేవుడికి సొమ్మివ్వక క్రమక్రమంగా ఆక్రమించి లాగేసుకుంటున్నటువంటి ఆ కౌలుకి తీసుకున్నటువంటి వాళ్ళ వంశములు నిర్వంశములు అయిపోతాయి. వాళ్ళ వంశంలో ఎవరు పుట్టినా వాళ్ళంతా నాశనం అయిపోతూ ఉంటారు. వాళ్ళంతా నానా యాతనలు అనుభవిస్తారు.
అంతేకాదు ఈ పొలాలని హ్యాండ్ ఓవర్ చేసుకున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ దరిద్రాలే పట్టుకుంటాయి. మీరు చూడండి, ఎక్కడన్నా సరే ఆ గవర్నమెంట్లో పనిచేసి ఈ దేవుడు సొమ్ము లాగేసినటువంటి వాడు ఒక్కడు బాగుపడ్డా, ఆ కుటుంబాల్లో వాడు చచ్చిపోతే ఏ విమానమో హెలికాప్టరో కూలి చస్తే ఎముకలు కూడా కనపడవు. ఇది దేవతల సొమ్ము అపహరించిన పాపం. అందువల్ల ఆ సొమ్ము జోలికి వెళ్ళకూడదు. అమ్మ బాబోయ్, శ్రీమన్నారాయణునికి సంబంధించిన ఆలయాలు, శివాలయాలకి సంబంధించిన ఈ పొలాలు, ఇటువంటివన్నీ అపహరించినటువంటి వాడు కుళ్ళి నాశనం అయిపోవడం. దొరికింది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో చేరిపోయి ఇష్టవతుడు తినేయటమే. దేవతల సొమ్ము, బ్రాహ్మడు సొమ్ము అపహరించినవాడు ఒక్కడు బాగుపడ్డాడు. అందుకే నాకు ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తీసేయాలనే దాంట్లో నేను కూడా ఫస్ట్ లైన్లో ఉంటాను. ఇది చూడండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంత బాగుంది. ఇప్పుడు ఈ గుడి ఉంది, ఈ కృష్ణాలయం ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉండడం వల్ల ఇలా పురాణాలు జరుగుతున్నాయి, యజ్ఞములు జరుగుతున్నాయి, వేళకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే పొరపాటున ఎండోన్మెంట్స్లో ఉందనుకోండి, ఇక అక్కడి నుంచి సర్వనాశనమే. అక్షరం ముక్కరాని వాడు, సంస్కృతం తెలియనటువంటి వాడు, అసలు వేద మంత్రం తెలియని వాడు ఈ పురోహితుల మీద, అర్చకుల మీద పెత్తనం చెలాయించడమా, వాళ్ళనేమో దొంగలు చూసినట్టు చూడటమా, వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఏడిపించడమా. పాపం పురోహితులకి, అర్చకులకి 10,000, 15,000 జీతంట. ఈ ఈవో గారులకేమో లక్షల లక్షల జీతాలా? ఏమిటండి అన్యాయం అసలు అది? మీరేమో నోరు మూసుకుని అలా కూర్చోవడం. ఈ దరిద్రం పోయేదాకా, ఈ దేవదాయ ధర్మదాయ శాఖ పోయేదాకా ఉద్యమించండి. మీరు బాగుపడతారు, నేను బాగుపడతాను. అది నిజానికి దేవదాయము అంటే ఏమిటి? దేవతలకు ఇవ్వబడినది. ధర్మదాయము. వీళ్ళేం చేశారు? దాయం పోయింది, దేవాదాయం ధర్మాదాయంగా మార్చుకున్నారు. నిజానికి అసలు మన పూర్వులు ఏమన్నారన్నమాట, దాయము అంటే ఇవ్వబడినది, దేవతల కొరకు. దేవానాం దాయం ఇది దేవదాయం. ఈ పొలము, ఈ ధనము ఈ దేవతల కోసం ఇవ్వబడింది, ఈ ద్విజుల కోసం ఇవ్వబడింది, ధర్మం కోసం ఇవ్వబడిందని కేటాయించారు. తెలియక స్పెల్లింగ్ మిస్టేక్ తోటో ఏదో రకంగా దాన్ని దేవాదాయ ధర్మాదాయ అన్నారు. నిజంగా వాళ్ళు ఆదాయం కోసం ఏడుస్తున్నారు. కొన్ని చోట్ల చూస్తే, అర్చకులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. పాపం వాళ్ళకు పళ్ళెల్లో పైసా వేరేవారండి, వాళ్ళ చుట్టూతో సీసీ కెమెరాలు, వాళ్ళని దొంగలు చూసినట్టు చూడటం. అసలు ఎవరికి శటకోపం పెట్టనివ్వరు. వాడు చెబితే పూజ, లేకపోతే ఎవడమ్మన్నాడే హారతండం, నువ్వండం. ఇవన్నీ తలుచుకున్నప్పుడు కలి ప్రభావంతో మనస్సు బాధపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ దేశం బాగుపడాలంటే అర్చకుల మీద నీచుల పెత్తనం పోవాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. పాపం వాళ్ళు అలాగే చెయ్యాలి, వాళ్ళు ఎలాగో చేస్తారు నాకు నమ్మకం. అలాగే ఎక్కడైనా అంతే, దేవతల సొమ్ము ఒక్క రూపాయి కూడా వద్దు. ఉదాహరణకి చెబుతున్నాను, 200 గ్రాములు బంగారం ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు ఒక ఆయన, ఒక పుణ్యాత్ముడు హైదరాబాద్లోని. నేను సత్యనారాయణ స్వామి విగ్రహంలోనే వేస్తానండి అన్నాను. అది నాకెందుకు 200 గ్రాములు బంగారం, నేనేం చేసుకుంటాను? కాశీపీఠానికి కూడా వాడండి అన్నాడు ఆయన. కాశీకి ఎలాగో వేరే డబ్బు వాడతానండి, సత్యనారాయణ స్వామి విగ్రహం తయారు చేసి, లక్ష్మీదేవి విగ్రహం తయారు చేసి బంగారంతో పూజిస్తే సువర్ణ విగ్రహాలని పూజించినటువంటి వాడు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాడని సత్యనారాయణ వ్రతకల్పంలో ఉంది, నేను నమ్మాను, చేస్తున్నాను అన్నాను. నా చేతి కోసం ఇచ్చిన ఉంగరాలు కానీ, నా కోసం ఇచ్చిన ఏ బంగారము నా స్వార్థానికి ఒక్కనాడు నేను వాడుకోలేదు, దానికి సాక్షి కృష్ణుడే. అందువల్ల ఎందుకు చెప్తానంటే, నేను మన సొమ్ము అందులో వెయ్యాలి. ఆ దేవుడి కోసం ఇచ్చిన సొమ్ము మనం వాడుకుంటే వాడగత రేపైనా ప్రజలకి తెలియకపోవచ్చు, దేవుడు తెలీదా? అంతరంగమందున అపరాధములు చేసి మంచి వాణివలను మరుదుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అన్నారు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమి. ఎంత బాగా చెప్పాడండి వేమన గారు. కాబట్టి మనం ఎవరిని మోసం చేస్తున్నామండి? ఈ దేవుడి సొమ్ము కొట్టేసి మనమే మోసం చేసుకుంటున్నాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి అన్నాడా అది దేవుడికే ఇవ్వాలి, నువ్వు వాడుకోవడానికి వీల్లేదు. ఇతరులు కొంతమంది మాకు ఇచ్చిన సొమ్ము మీరు వాడుకోండి అని ఇస్తే కూడా మేము విగ్రహాలకో ఆలయాలకో వాడుతూ ఉంటే, ఇది మా కోసం పురాణం చెబితే ఇచ్చారు చాలామంది ఎంతో భక్తితో. అమెరికాలో గురువు గారు ఇది మీకు పారితోషికం దక్షిణం మీకు ఇవ్వడం పుణ్యం అని ఇస్తే వాటన్నిటిని ఇప్పుడు మేము ప్రవచన మండపానికి వాడాం. లేకపోతే ఈ డొనేషన్తో ఎప్పటికి కడతాం, ఎప్పటికేమవుతాయి. అందుకని గురువుగారు ఈ మధ్యన మీరు చూశారు కదా, 2022 నుంచి 25 వరకు ఒక్కరోజైనా ఉపన్యాసమునకు విరామం ఉన్నదా? అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్, ఈ షెంజిన్ కంట్రీస్, యూరప్ కంట్రీస్ మళ్ళీ అంతలోనే రావడం, మళ్ళీ ఇక్కడ పురాణాలు. ఇదిగో మొన్నటి దాకా మొన్న సోమవారం వరకు గుంటూరులో ఉన్నాం, ఇదిగో మంగళవారం నుంచి ఇక్కడ, మళ్ళీ ఇది అయిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, సుఖస్థలం పెడుతున్నాం. మధ్యలో ఒకరోజేమో
అదేంటి దూరదర్శనం. రేపు మళ్ళీ ఉదయం పూట ధర్మ సందేహాలు ఉన్నాయి 9 to 10. మళ్ళీ అక్కడి నుంచి వచ్చామంటే గుంతకల్లులో సప్తాహం రావడం, మళ్ళీ వెంటనే గుంతకల్లు. ఏది సుఖస్థలం నుంచి రాగానే గుంతకల్లు అయ్యి అవగానే మళ్ళీ కాశీలో సప్తాహం శతావధానం అవగానే మళ్ళీ లండన్ 8వ తారీఖు నాడు ఆగస్టులో వెళ్ళిపోతాం. ఆగస్టు 8వ తారీఖు ఉదయం మీ అందరికీ శుభవార్త, మన ప్రవచన మండపానికి ఆలయం వరకు శంకుస్థాపనకి ముహూర్తం. ఉదయం 11 గంటలకు ఎంతకు ముందు ముహూర్తం అది. ఆ ముహూర్తానికి శంకుస్థాపన చేస్తాం. మీరందరూ మొత్తం హైదరాబాద్లోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న శిష్యులంతా కూడా రావాలి. గోవింద ఎప్పుడు మధ్య మధ్యలో గోవిందనామస్మరణ చేయాలి. హరినామస్మరణం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు, పరమ పాపములు హరినామస్మరణం తొలగిస్తుంది. అందుకే పోతన గారు చేతులారా శివుణ్ణి పూజించు, నోరు నొప్పి పుట్టేలా హరిస్మరణ చేయాలన్నాడు. భగవంతుడైన హరికి స్మరణ అంటే ఇష్టం, శివుడికి ఆ అభిషేకం అంటే ఇష్టం. గొప్ప పద్యం కదండి అది. చేతులారంగ శివుని పూజంపడేని, నోరు నవ్వంగ హరికి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అందమైన పద్యం అది. చేతులారా శివ పూజ చెయ్యాలి, నోరు నొప్పి పుడుతున్నప్పటికీ కూడా హరినామస్మరణ చెయ్యాలి. అవి బాబోయ్ ఎప్పుడుతుంది అనకూడదు, అది బడ్డెని అనుకోకూడదట, ఆనందంతో చెయ్యాలి. లోపల హృదయంలో దయ ఉండాలి, సత్యం పలకాలి. అలా లేకపోతే వాడు పుట్టడం దండగా. తల్లిదండ్రులకి కడుపు బరువు అన్నారు. వాళ్ళ అమ్మ అనవసరంగా 10 నెలలు మోసిందాము, 10 నెలలు ఆవిడకి మోత మిగులుతుంది తప్ప ఈ పుత్ర సంతానం వల్ల లాభము ఉండదు. మరొకసారి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం సాధ్యమైనంత వరకు ఇటువంటి పాపములు చెయ్యకుండా మన ప్రయత్నం మనం చేయవలసిందే. అన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయవలసిందే. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నది, దేవస్వమును అపహరించరాదు. దేవతల ఆదాయం మహాపాపం, విప్రుల ఆదాయం అపహరించడం మహాపాపం. రాజు అయ్యుండి అంటే అధికారి అయ్యుండి ప్రజల మీద ఎక్కువగా పన్నులు వేసి లేక లంచాలు పుచ్చుకుంటున్న అధికారుల్ని శిక్షించకుండా ఉండేటటువంటి ప్రభుత్వం, అందులో పాల్గొన్న అందరూ కూడా, ఆ రాజు, ఆయన మంత్రులు, వాళ్ళ దగ్గర ఉన్న పరిచారం, వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్యా పాపమే పొందుతారు. ఇంకిక్కడి నుంచి రకరకాల దొంగతనాలు చెప్పారండి. సువర్ణము, పట్టు వస్త్రాలు, పత్తి, దాంతోపాటుగా నార వస్త్రములు, ఇటువంటి వస్త్రములను దొంగిలించటం, వేద నింద చెయ్యటం, వంశాచారం విడిచిపెట్టడం, అన్యాచారం పుచ్చుకోవటం, ఇవన్నీ కూడా హత్యాపాపాల్లోకి వస్తాయి. కాకపోతే కొన్ని గోహత్యాపాతకాలు, కొన్ని బ్రహ్మహత్యాపాపాలు, కొన్ని స్త్రీ హత్యాపాపాలు, కొన్ని శిశు హత్యాపాపాలు ఇస్తాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, గురు నమస్కారం చెయ్యకుండా పురాణం పఠించడం వినడం కూడా మహాపాపం. కాయేన మనసా వాచా తస్య చాధో గతి ఫలం. శరీరంతో అయినా, మనస్సుతో అయినా, వాక్కుతో అయినా చేసిన పాపములు అధోగతుల పాలు చేస్తాయి. ఒకటి ముందు కాయేన అంటే శరీరముతో. సాధారణంగా కొన్ని పాపములు శరీరంతో చేస్తాం, కొన్ని మనస్సుతో చేస్తాం, కొన్ని మాటలతో చేస్తాం. అందువల్ల పాపములు ఎన్ని రకాలు? త్రివిధములు. ఈ త్రివిధ పాపాలు మళ్ళీ ఒక్కోటి ఎలా ఉంటాయి? శరీరముతో చేసే పాపాలు 3, మనస్సుతో చేసే పాపములు 4, వాక్కుతో చేసే పాపములు 3, 10 పాపములు. ఈ 10 పాపములు తొలగిస్తుంది కనుకే దశహర అన్నారు. అదే దసరా అయిపోయింది. దసరా అంటే అది 10 రకాల పాపాలు 3 విధములుగా చేస్తున్నంట. అందులో మొదటిది శరీరంతో చేసే పాపాలు. మన శరీరంతో పొందకూడని స్త్రీని పొందడం కానీ, ఎక్కడికైనా వెళ్ళకూడని చోటికి వెళ్ళడం కానీ, హత్యాదులు చేయకూడని చేయడం కానీ, ఈ త్రివిధ పాపాలు శరీరంతో చేస్తున్నాం. శరీరంతో చేసే పాపాలు తెలుస్తాయి, కానీ మనస్సులో ఏముంది ఏం తెలుస్తుంది? మానసిక పాపాలు 4 రకాలు ఉంటాయి. ఎవడన్నా ఎంత బంగారం వేసుకురా కానీ, అయ్యి బాబు ఎంత బంగారమో, రహస్యంగా టిక్కని కత్తిరించి పట్టుకుపోదామా అని మనస్సును అనిపించవచ్చు.
ఎదురుగుండా ఉన్నంతసేపు పొగుడుతున్నాం కానీ లోపల ఏమనుకుంటున్నాం ఏం తెలుస్తుంది? పద్మాకర్ గారు మీరు ఎంత మహానుభావులు అంటే నోటితో పొగడడం, లోపల మాత్రం దిక్కుమాలాడు, అందరికంటే పేరు తెచ్చేసుకుంటాడు అనుకుంటున్నావేమో, నాకేం తెలుసు. కాబట్టి మనస్సులో ఉన్న ఆలోచనలు ఎవడికి తెలియవు. మానసిక పాపములు మహాభయంకరములైనవి. ఇతరులకు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడుతూ పైకోటి లోపలోటి ఉంటాడే, అలాంటి వ్యక్తుల యొక్క పాపములు 4 విధములు. ఇంకా వాక్కు, నోటితో చేసే పాపాలు. నోటితో చేసే పాపాలు కూడా 3 విధాలు, 3 రకాలు. అనగా ఇతరుల పాపములను ఒగ్గడించడం, చెప్పడం, ఇతరులకి అనడం, కోపంతో ఇతరులను తిట్టడం, ఈ అసత్యాదులు పలకడం, ఇవన్నీ కూడా వాక్కుతో చేసే పాపములు. అందుకే అసలు అన్నిటికంటే వాక్పారుష్యం కూడా ప్రమాదం. చేత్తో కొట్టడం కంటే నోటితో తిట్టడం ఎక్కువ తప్పన్నారండి. ఇది భూరి గుణోన్నతులనదగు వారికి, మంచి గొప్ప గుణములు కలిగిన వాళ్ళము అని ప్రసిద్ధి ఎక్కినటువంటి వారికి, సూరులకు పండితులకి వాక్పారుష్యము చన్నే, కఠినంగా మాట్లాడడం న్యాయమా అంటాడు మహాభారతంలో నన్నయ్య గారి పద్యం ఇది. వాక్పారుష్యము చన్నే మహాదారుణమది, విషము కంటే దహనము కంటే. కఠినంగా ఇతరులను తిట్టడం, నోటికొచ్చినట్లు బాధ పెట్టడం, తోలనాడడం, ఇది వాక్పారుష్యము అని పిలువబడుతుంది. ఇది ఎంత దారుణమంటే విషమిచ్చి చంపడం కంటే కూడా ప్రమాదకరమైందట. అగ్నిలో తగలబెట్టడం కంటే కూడా బాధ కలిగిస్తుంది. ఒక్కోసారి మనం నిప్పుల్లో పడి కాలిపోయినా ఇంత బాధ కలగదు, కానీ పక్కవాడు నోటికొచ్చినట్టు తిడితే బాధపడతాం. కాలు చెయ్యి వెనక్కి తీసుకుంటాం, కానీ తిట్టు వెనక్కి తీసుకోగలమా? అందువల్ల తిట్టేయకూడదు, తొందరపడిపోయి నోటికొచ్చినట్టు దబ 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 తిట్టి బాధ పెట్టి ఇతరులను ఆ మనిషి నరకం పాలైపోతాడు. ఈ ప్రపంచంలో అదే ఎక్కువ బాధాకరమైన విషయం. విషము కంటే కూడా ప్రాణం తీసే బాధ కలిగించేది ఏది? వాక్పారుష్యం. అగ్నిలో పడి కాలిపోవడం వల్ల వచ్చే బాధ కంటే తిట్లు ఎక్కువ బాధ కలిగిస్తాయి. అందుకని ఎవడో రాను నా సీటు మీద కూర్చున్నావు అని ఆ సీటు మీద పక్కన కూర్చుంటే వాడిని తిట్టేసి, కొడుకుని తిట్టేసి, అన్నదమ్ముల్ని తిట్టి, చీటికి వాటికి ఎప్పుడు చూస్తే అప్పుడు ఇతరుల మీద పడిపోతూ నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా అవుతుందండి? నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఈ వాక్పారుష్యం వల్ల అన్ని పుణ్యాలు పోతున్నాయి, మహాపాపాలు వస్తున్నాయి. అందుకని ఎప్పుడు కూడా మృదువుగా మాట్లాడు అన్నారు. వీలున్నంత వరకు, మరీ బొత్తిగా 24 hours మృదువుగా మాట్లాడలేం, కానీ వీలున్నంత వరకు కఠినంగా మాట్లాడదు. అందులో ముఖ్యంగా గురువులను, భార్యని లేక భార్య భర్తని వీళ్ళు మృదువుగా మాట్లాడాలి. పెళ్ళాన్ని రోజు నీ మొహం తగలయ్యా, నీకెందుకే ఫోను అని తిట్టామనుకోండి, కోపం వచ్చి పెళ్ళాము పాపం ఫోన్ ఎత్తలేదట. భార్య ఫోన్ ఎత్తపోవడం తప్ప, నువ్వు ఎప్పుడైనా ఎత్తావా నీ మొహం తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అప్పుడు నేను ఎవడు తిట్టాడు? కోపం వచ్చేసి పెళ్ళాం మీద రంకిలు వేసి నీ మొహం తగలయ్యా, నీకెందుకే ఫోన్ అన్నాడు ఆయన. అది వాక్పారుష్యం. అది ఎంత పాపం అండి, దానికి ప్రాయశ్చిత్తం లేదు తెలుసా? అలాంటి వాటికి తిట్టకూడదలా. ఎప్పుడో 100కి 1కి ఒక్కసారి కోపం రావచ్చు, కానీ 24 గంటలు కోపమేనా? ఆ అంటే కోపం, ఊ అంటే కోపమా? అటువంటి వ్యక్తులని దూరం నుంచి మనం త్యజించాలి. దూరాత్యజేత్ అన్నాడండి వ్యాసుడు. దూరం నుంచి త్యజించాలట. ఎందుకంటే వాడు నీచుడు, వాడు పులుల కంటే, నక్కల కంటే, పాముల కంటే పాపాత్ముడు వాడు. ఇంకా ఏమి మాట అన్నాడంటే చెబితే ఆశీర్వతారు మీరు. మలమూత్రములను దూరము నుంచి ఎలా అయితే మనం త్యజిస్తామో అలా త్యజించాలి. నీ మలమే, నీ మూత్రమే, కానీ దాని మీద కూర్చోవుగా. అహనా మలం అంట, అహనా మూత్రం అంట అని కూర్చుంటావా? వెళ్ళి నీదైనా అసహ్యించుకుంటావా లేదా? కడుక్కుంటావా లేదా? మలమూత్రములు ఎంత మనవైనప్పటికీ వాటిని చూసి జుగుప్సతో దూరంగా ఎలా తొలగిపోతున్నామో కోపిష్టి వాడిని అలాగే దూరం నుంచి విడిచిపెట్టు అన్నాడు. అందువల్ల వాక్కుతో చేసిన ఈ పాపములున్నాయే, ఇవి ఎలా పోతాయి? రాజుగారు శిక్షిస్తేనే పోతాయిట, రాజదండనం అనుభవిస్తేనే పోతాయి. లేకపోతే పాసిపోవు కల్పకోటులకైనను కాశ్యపేంద్ర. ఎంత అద్భుతమైన వాడు చెప్పాడండి. కొన్ని కోట్ల కల్పములు గడిచినా ఈ పాపములు పోవట. ఏది? శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే కొన్ని పాపములు అనుభవించకపోతే శిక్ష, నీవు ఏదో రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే పోవు.
ఇప్పుడు ఇక్కడ శాసనం అనే శబ్దం వాడాడు. అంటే రెండు అర్థాలు, రాజదండనము లేదా బ్రాహ్మణుల ద్వారా ప్రాయశ్చిత్తము, ఈ రెండింటిని శాసనం అంటారు. అనగా ఒకడు దొంగతనం చేశాడు శరీరంతో, లేదా పొందకూడని స్త్రీని పొందాడు, తాగకూడని తాగాడు. అయితే వాడికి శిక్ష ఏమిటి? రాజుగారు వాడిని జైల్లో పెట్టి కొరడాతో కొట్టించడమో, కాలో చెయ్యో నరికించడమో, ఉరి తీయించడమో చేస్తే అక్కడికి ఆ పాపం పోతుంది. కానీ అందరికీ ఆ శిక్షలు ఎలా కుదురుతాయి? రెండవది ఏంటనమాట, పురోహితులు పండితోత్తముల ద్వారా ప్రాయశ్చిత్తం చేయించుకోవాలి. అందుకని ఈ పాపాలకి యజ్ఞములో, జపములో, దానములో ఏవో చెబుతారుగా వాళ్ళు, ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే కూడా ఈ పాపం పోతుంది. లేదు ఈ రెండూ చేయకపోతే కల్పకోటులకైనను, ఎన్ని కల్పములు, ఎన్ని కోట్ల కల్పములు గడిచినా పాపానికి ప్రాయశ్చిత్తం అవదు. సరే అవ్వదు, సరే. యయాతిని ఇక్కడ టెక్నిక్గా కాశ్యపీంద్ర అన్నాడండి. ఇక్కడుంది మాతలి గొప్పతనం. కాశ్యపీంద్ర అంటే ఏమిటి? కాశ్యపి అంటే భూమి, ఇంద్ర అంటే మహారాజు, భూభర్త అనడానికి కాశ్యపీంద్ర అంటే భూవల్లభ, మహారాజా. కేవలం మహారాజా అనొచ్చు, అక్కడ ఇంకేదైనా అనొచ్చు. కానీ కాశ్యపీంద్ర ఎందుకు అన్నాడో తెలిసిన, అన్నవాడు మాతలి గనక, శబ్దం ఎరిగినవాడు గనక. పూర్వం ఒకప్పుడు పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు దుష్టులైన రాజుల్ని చంపాడు. ఈ భూమి అంతా స్వీకరించాడు. తర్వాత దాన్ని ఏం చేశాడు? కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. అప్పటి నుంచి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. భూమికి అప్పటి నుంచి ఏమని పేరు వచ్చింది? కాశ్యపి, కశ్యపుడిది. అప్పుడు కశ్యపుడు, నువ్వు అన్యాయంగా రాజుల్ని చంపేస్తున్నావు కాబట్టి ఈ భూమి మీద నువ్వు పగలు తిరగచ్చు కానీ రాత్రి ఉండడానికి వెళ్ళలేదు, పగటిపూట కూడా నా అనుమతి లేకుండా రాజులు చంపకూడదు అని ఆయనకి ఒక కండిషన్ పెట్టాడు. అలాగేనని అప్పటి నుంచి ఏం చేసేవాడు? పగటిపూట తీర్థయాత్రలు చేసేవాడు, రాత్రిపూట మహేంద్ర పర్వతానికి ఆకాశగమనంలో వెళ్ళిపోయాడు. అందుకే రాముడు వచ్చినప్పుడు, రాముడు ఈ వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టినప్పుడు, నీ పుణ్యలోకములు నాశనం చెయ్యనా, ఆకాశగమన శక్తి నాశనం చేయనా అంటే, ఆకాశగమన శక్తి నాశనం అయితే నేను ఇక్కడ భూమి మీద ఉండిపోవాల్సి వస్తుంది, భూమి మీదకి రాలేను. ఎందుకంటే కశ్యపుడికి దానం ఇచ్చినప్పుడు రాత్రిపూట ఇక్కడ ఉండను, మహేంద్ర పర్వతానికి పోతానన్నాను. కాబట్టి నా ఆకాశగమనాన్ని ఉంచి నా పుణ్యాన్ని ఆర్జించిన లోకాల్ని నాశనం చేయన్నాడు. పుణ్యం వల్ల పొందిన లోకాల్ని నాశనం చేయంటే రామచంద్ర ప్రభు అస్త్రం వేసి, బాణం వేసి అతని పుణ్యలోకాలను నాశనం చేశాడు. పుణ్యం పోతే మళ్ళీ సంపాదించుకోగలనని తెలిసి ఇతనికి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? ఇప్పుడు కాశ్యపి అంటే అర్థం ఏంటనమాట, భూమి. ఈ భూమి మీద పరిపాలకుడు రాజు. ఈ రాజుగారు ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, ఏ పాపమునకు ఏ శిక్ష వెయ్యాలో ఈ కశ్యపుడు శిక్షాస్మృతిలో చెప్పాడు. నువ్వెవరివి? కాశ్యపీంద్రుడివి, అంటే భూభర్తవి. నువ్వేం చేయాలి? ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు చేసిన పాపములకు తగిన శిక్షలు వెయ్యాలి. ఆ శిక్షలు శాసనములు అని పిలువబడతాయి. దానివల్ల ఏమవుతుంది? పాపాత్ములకి నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అని నువ్వు రాజువి, జాగ్రత్తగా ఉండని హెచ్చరించడానికి కాశ్యపేంద్ర అన్నాడు. ఎంత జాగ్రత్తగా వాడాడుతూ అండి. ఇక రెండవది, రాజుగారి యొక్క శాసనం వల్ల ఏమవుతుందని చెప్పాము? పాపాత్ములకి, పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందాకేం చెప్పాను మీకు? బ్రాహ్మణోత్తములు పురోహితుల ద్వారా ప్రాయశ్చిత్తం పొందితే కూడా వాడికి పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. కాశ్యపీంద్రుడు అంటే ఇంకో అర్థం ఏంటి? కశ్యప ప్రజాపతి యొక్క కుమారులలో అత్యుత్తముడు వామనుడు. కశ్యప ప్రజాపతికి అదితి వల్ల దేవతలు పుట్టారు, దితి వల్ల హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళు పుట్టారు. కాబట్టి వాళ్ళు కాశ్యపి అనే పిలువబడతారు. అందుకే కాశ్యపేయ, అన్నా కశ్యప పుత్ర అని హిరణ్యకశిపుడితో అనలేదా? కాబట్టి గరుత్మంతుడు, వినతాపుత్రుడు, దితిపుత్రులు, మానవి అని పేరు కలిగిన వాడి పిల్లలు, శ్యాన యొక్క పుత్రులు, సురసపుత్రులు అందరూ మొత్తం మీద కశ్యపుడి సంతానమే. అయినప్పటికీ వామనుడనే పేరుతో మళ్ళీ అదితికి, కశ్యపుడికి మహానుభావుడు విష్ణువు పుట్టాడు. ఈ వామనుడు దానం అంటే ఏమిటి, దొంగతనం అంటే ఏమిటి, దేనికి ఏం ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని యజ్ఞం పూర్తయిన తర్వాత అక్కడ వచ్చిన బ్రాహ్మణోత్తములకి బోధించాడు. అప్పటి నుంచి పురోహిత వర్గం ప్రాయశ్చిత్తం విధించాలి అంటే వామనుడు చెప్పినటువంటి మార్గాన్ని అవలంబిస్తున్నారు. అదే ఎప్పుడు కూడా ప్రాయశ్చిత్తం అంటే. ఇప్పుడు కాశ్యపీంద్రుడు అంటే ఎవరు? వామనుడు.
ఆయనని కూడా సంబోధించాడు చెప్పకుండానే. ఎందుకంటే భూమంతటికి నిజమైన భర్త విష్ణువే. భూభర్త అంటే స్వామివారు ఒక్కరే. అసలు ఎంత సంబోధన అండి! దీని ద్వారా ఏం చెబుతున్నాడు అనమాట, నాయనులారా, పాపమునకు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే రాజదండనమైనా అనుభవించాలి, లేదా పురోహితుల ద్వారా ప్రాయశ్చిత్తమైనా పొందాలి, లేకపోతే అప్పటికీ ప్రాయశ్చిత్తం కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసుకోండి. అప్పుడప్పుడు రాజదండనం కంటే ఇదే తేలిక పాపం. ఎందుకంటే వీళ్ళు 1 కేజీ కందిపప్పు దానం ఇస్తే పాపం పోతుంది అన్నారు అనుకోండి, పాపం పోయినట్టే. వాడు నోడుతూ అన్నాడు కనుక. కేజీ కందిపప్పుతో పాపం పోగొట్టుకుంటున్నారా? మీకు ఇంత సులభముగా పాప ప్రాయశ్చిత్తం చేస్తున్న ఈ పురోహిత వర్గం యొక్క రుణమును మనం తీర్చుకోగలమా? ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఈ అర్చకుల రుణం తీర్చుకోగలమా? అందువల్ల తొందరపడి తిట్టకూడదు. అఫ్కోర్స్ లోపాలు ఎవరిలో లేవు, లోపాలు ఎత్తితే ప్రపంచంలో అందరిలో ఉంటాయి, మహానుభావుల్లో కూడా ఉంటాయి. కానీ మనం అందులో ఉన్న పాపాలు లోపాలు ఎందుకు, పుణ్యం తీసుకుందాం, పాపం విడిచిపెట్టేద్దాం హంసల్లాగా. క్షమ, శాంతి, దాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, ధ్యానం, దానం, ఇవన్నీ ధర్మమునకు 10 సాధనములు. ధర్మమునకు 10 సాధనాలు ఉన్నాయండి. అందులో మొదటిది క్షమ అంటే ఓర్పు, 2 యజ్ఞ, ఇదో ఈ యజ్ఞ కర్మలు, 3 ఇంద్రియ నిగ్రహం, 4 శ్రద్ధ, 5 సత్యం, 6 అహింస, 7 త్రప అంటే సిగ్గుపడ్డం. ఇది కూడా చాలా అవసరం అండోయ్. ఎవడన్నా పొగిడితే మీరు చెప్పింది నిజమేనండోయ్ అని ఎగిరిపోయి గంతులు ఎక్కర్లా, అప్పుడు కొంచెం సిగ్గుపడి మౌనంగా ఉండాలట. దాన్ని ఇది త్రప అంటారు. రెండవది హ్రీ. ఏమిటి హ్రీ? శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం అని వేదం చెబుతున్నది. దానం ఇచ్చేటప్పుడు హ్రియా అంటే సిగ్గుపడుతూ ఇవ్వాలి. సిగ్గుపడుతూ ఎందుకు ఇవ్వాలి అంటే, గురువుగారు ప్రవచన మండపానికి 6 కోట్లు అవుతాయి, నేను అంత ఇవ్వలేకపోతున్నాను, 2 లక్షలే ఇవ్వగలుగుతున్నాను అని సిగ్గుపడుతూ ఇవ్వట. ఏది 2 లక్షలు ఇచ్చినవాడు? అఫ్కోర్స్ 2 లక్షలు ఇచ్చేవాడు ఎలాగో సిగ్గుపడుతూ ఇస్తాడు. 2 రూపాయలు ఇచ్చేవాడు మాత్రం ఏమండో డొనేషన్ ఇస్తున్నాను, ఎంత పావల. ఇదో అహంకారం. కానీ నిజానికి వేదమే చెప్పింది హ్రియా అంటే సిగ్గుపడుతూ చెయ్యవలెను. ఒక ఆవిడ ఉన్నారండి, చక్కగా ప్రణవపీఠం కోసం స్థలం సేకరించారండి. కష్టపడి ఆవిడే చూశారు, ఆవిడ ద్వారానే స్థలం వచ్చింది. ఎంత మంచి స్థలం చూసావమ్మా అని ఇంకొక ఆయన పొగిడితే ఆవిడేం మాట్లాడలేదు. అది త్రప. ధర్మములకు అదొక సాధనం అట. వెంటనే పొగడగానే నేను కాబట్టి చూశానండి, లేకపోతే మా ఆయనకి, ఆయన మొహం ఆయనకేం వచ్చండి అని అనలేదు ఆవిడ. ఆయనే చూస్తారండి, కొత్త కొత్తలు రెచ్చిపోతారండి. అవి పొగడ్డం మొదలెట్టామా ఇక అక్కడి నుంచి కనుబొమ్మలు వెలేస్తారు, మీసాలు వెలేస్తారు. కానీ కొంతమంది అంతా ఇది పరమాత్మ లేలా అని సిగ్గుపడుతూ దాన్ని స్వీకరిస్తారు. అది తర్వాతది తపము, ధ్యానం, దానం. వరసగా ఈ విధంగా ఈ 10 కూడా ధర్మ సాధనములు. కాబట్టి నిజమైన ధర్మాత్మలలో ఇవన్నీ ఉంటాయి. ఇక పరమాత్మకి రూపం లేదు, గుణము లేదు, కర్మ లేదు. అయినా ఆ భక్తుల కోసం ఆయన విష్ణువుగా వైకుంఠము, శివుడిగా కైలాసము, బ్రహ్మగా బ్రహ్మలోకము, ఇలా లోకములను సృష్టించుకుని ఈ రూపములతో ఉంటాడు. నిజానికి అన్ని రూపాలు ఆయనవే. విష్ణు భక్తులకి వైకుంఠం ప్రసాదిస్తాడు. ఇది పద్మపురాణములో ఈ భూమిఖండములో అధ్యాయము 67లో చెప్పారు. 67లో నిర్గుణుడైన పరబ్రహ్మ ఈ రూపాలు ధరించినప్పుడు తన యొక్క భక్తులు, తన ఉపాసకుల్ని, ఏ ఉపాసకులుంటే వారిని ఆ లోకాలకి తీసుకెడతాడు. విష్ణు భక్తులకి వైకుంఠం, బ్రహ్మోపాసకులకి బ్రహ్మలోకం, శివభక్తులకు కైలాసం, యజ్ఞము చేసిన వారు, యుద్ధంలో చచ్చిపోయిన వారు అయిన వాళ్ళకి స్వర్గం వంటి లోకాలు ఇస్తాడు. పాపాత్ములకి అధోలోకాలు ఇస్తూ ఉంటాడు. సుకృతవంతులైనా పాతకులైనా మొత్తం మీద ఎవరైనా సరే ఒక్కసారి మాత్రం ముందు యమలోకం చూస్తారండో. కాబట్టి యమలోకానికి ఎవరెడతారంటే చెయ్యేందుకు ఎత్తుతున్నారంటే కొంతమంది బైపాస్లో ఒకసారి చూసి వెళ్ళిపోదామని. చూడటం తప్పదట. కాకపోతే పాపాత్ములు యమలోకంలో యముడికి చీఫ్ గెస్ట్లుగా ఉంటారు, పుణ్యాత్ములు చీఫ్ గెస్ట్లుగా అలా పైన చూసి వెళ్ళిపోతారు. రెండింటికి తేడా లేదా? జైల్లో, కారాగారంలో ఖైదీలు, దొంగలు ఉన్నారు, సూపరింటెండెంట్ ఉన్నాడు. కానీ సూపరింటెండెంట్ ఖైదీ కాదు, ఆయన ఉద్యోగి. దర్జాగా వాళ్ళందరినీ అదుపులో పెడతాడు.
చూసి వస్తాడు. ఆయన కూడా సెల్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు లోపలికి వెళ్ళి ఎరా ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. ఆయన సెల్లోకి వెళ్ళాడంటే సెల్లో పెర్మనెంట్గా ఉండడానికి కాదు, పరిశీలించడానికి. కాబట్టి జైలు సూపరింటెండెంట్గా జైల్లోకి వెళ్ళడం వేరు, దొంగగా వెళ్ళడం వేరు. పాపాత్ముడిగా శిక్షలు అనుభవించడానికి నరకంలో ప్రవేశించడం వేరు. పరమపుణ్యాత్ములు ఎలా ఉందో చూద్దామని విజిట్ చేయటం వేరు. కాబట్టి అలాగా పుణ్యాత్ములైనా పాపాత్ములైనా యమలోకం మీద నుంచి పెడతారు. ఇక ఇప్పుడు సుఖముగా ప్రాణం విడిచిపెట్టేవాళ్ళు ఉత్తమ లోకాలకు ఎవరు పెడతారో చెప్పాడనమాట. ఉదక దానాలు చేసేవాళ్ళు, అన్నదానం చేసినవాడు, జలదానం చలివేంద్రం పేరుతో పెట్టి జలదానం చేసినవారు హాయిగా భూలోకంలోనూ భవిష్యత్తులో మంచి భోజనాలు వస్త్రాలు అన్ని సుఖాలు అనుభవిస్తారు. శరీరం విడిచిపెట్టాక దివ్య వస్త్రాలతో దివ్య రూపం ధరించి స్వర్గానికి పోతారు. బాగా అన్నదానం చేసినవాడు జలదానం చేసినవాడు చచ్చిపోయేటప్పుడు సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు. వాడికి శరీర బాధ ఎక్కువ అనిపించదట. ఈ మాటే మార్కండేయ పురాణంలో కూడా చెప్పాడు. తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునడలు అంటాడు. మంచినీరు అన్నదానము మొదలైనవి చేసినటువంటి వాళ్ళు, నిరంతరము భక్తితో శ్రద్ధతో చేసినటువంటి వాళ్ళు హాయిగా ప్రాణం విడిచిపెడతారు. ఇంట్లో కూర్చుని టీవీ పెట్టుకుంటారట, అందులో పద్మాకర్ గారి పురాణం వస్తుంది, పద్మపురాణం వింటూ వింటూ టిక్కన ప్రాణం విడిచిపెట్టేస్తారు. అసలు హాస్పిటల్ పాలవ్వడం కానీ డబ్బులు ఖర్చు అవ్వడం కానీ ఏ గందరగోళం ఉండదు. కూర్చున్నోడు కూర్చున్నట్టే అలా పురాణం వింటూ ప్రాణం విడిచిపెట్టడం ఎంత అదృష్టం అండి. ఇక్కడ కాదు, ఇంట్లో. అది కూడా 100 ఏళ్ళు నిండాక, అది కూడా హాయిగా ఇంట్లో ఎదురుగుండా యూట్యూబ్లో అలా చూస్తూ వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి, మళ్ళీ అదో గొడవ. అది కూడా 100 ఏళ్ళు నిండాక హాయిగా వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ ఇంద్రుడు దేవదూతలు గౌరవంగా తీసుకెడతారు. ఇక శిబికాదానం, పల్లకి. ఇక్కడ పల్లకి అంటే వాహనం అని అర్థం ఉండోయ్. చాలామందికి తెలియక ఇప్పుడు పల్లకి ఎవడు చేస్తాడండి, గుర్రాలు ఏనుగులు ఎవడు దానం చేస్తాడండి అంటారు. వృషభ తురంగ అన్నారు శివుణ్ణి. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎద్దు గుర్రం కలిగిన వాడు అని అర్థం అక్కడ కాదుగా. తురంగము అంటే వాహనం. వృషభ తురంగుడు అంటే అర్థం ఏంటి? నందిని వాహనముగా చేసుకున్నవాడు. అందుకే పక్షిపతురంగ అని నేను వాడాను అవధానంలో చోట. భద్రాచల రాముడి మీద శ్లోకం చెబుతూ యోవై పక్షిపతురంగాని అంటే అర్థం ఏంటనమాట? పక్షిపహ గరుత్మంతుడు, తురంగ వాహనంగా కలిగినవాడు, గరుడ వాహన అని అర్థం అక్కడ. అలాగే కుమారస్వామిని ఏమంటాం అనమాట మనం? మయూర తురంగుడు అని అర్థం అనమాట. అలాగే గజము, శిబిక, తురంగము ఇవి వాహనములకు వాడతారు. కాబట్టి గరుడ శిబిక అంటే అర్థం ఏంటి? గరుత్మంతుడు వాహనముగా కలిగిన వాడా అని అర్థం. గరుడ వాహనం మీద వెళ్ళేవాడు అని అర్థం అక్కడ. అందువల్ల ఇప్పుడు శిబిక అంటే పూర్వంలాగా పల్లకీ చేయించి పట్టుకొచ్చి పద్మాకర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళినా పల్లకీలో వెళ్ళాలంటే, అమెరికా కూడా పల్లకీలో వెళ్ళాలంటే నేను ఎక్కడ వెళ్తాను? తలకిందులు అవుతాను. పల్లకీలో వెళ్ళాలంటే తలకిందులు అవడమే. అక్కడ పల్లకి అంటే వాహనం. ఒకవేళ మీకు ఎవరికైనా వాహన దానం చేయాలనిపించింది, ఆ వాహనంలో గురువు గారు వెళ్ళాలనిపించింది, అప్పుడు ఏం చేయాలన్నమాట? నాకు అమెరికాకి 2 and 4 బిజినెస్ క్లాస్కి ఎంత అవుతుందో ఫస్ట్ క్లాస్కి ఎంత అవుతుంది? ఫస్ట్ క్లాస్కి ఉంది 10 లక్షలు. ఆ 10 లక్షలు ఇచ్చేసి వాహన దానం అంటే ఎంతో పుణ్యం, మీరు గ్యారంటీగా స్వర్గానికి కడతారు. అంటే ఇచ్చే పుణ్యాత్ముల గురించి చెప్పానులేండి, వినేసి చేతులు దులుపుకుపోయే వాళ్ళకి కాదు. కాబట్టి ఇక్కడ వాహన దానం అంటే నిజంగా శిబిక అంటే పల్లకీ చేయించమని కాదు. తురంగదానం అంటే అశ్వదానం అంటే గుర్రాలు కొనుక్కొచ్చి గుమ్మం ముందు పెట్టమని కాదు. గజదానం చేస్తానన్నాడు ఒక ఆయన, నిజంగానే ఏనుగు కొనుక్కొచ్చి పట్టుకొచ్చాడు మా పీఠానికి. వాడు సొమ్మేం పోయింది? ఓ 25,000 50,000 పెట్టి 1,00,000 పెట్టి కొనుక్కొచ్చాడు. 1,00,000తో ఏనుగు వచ్చింది ఇట్లండి. ఆ ఏనుగు నాకు ఇస్తే నేను పీరుగా అయిపోతాను. దానికి రోజు ఖర్చు ఎంత అనుకుంటారు? ఒక ఏనుగుని పోషించాలి, రోజుకు 30-40 వేలు ఖర్చు. దానికి చెరుకు అవి ఇవి పెట్టాలి. మావటివాడు ఒకడు కావాలి. మావటివాడి చేత ఎక్కువ ఏనుగు కంటే వాడికి నెలకి 50,000 కావాలట. ఆ తర్వాత దానికి తోమి స్నానాలు చేయించాలి. అబ్బో, దానికి మళ్ళీ రోగాలు వస్తే మందులు వేయించాలి. కాబట్టి ఎంత కోపం ఉన్నా ఏనుగు ఇవ్వకండి. ఆ మధ్యన ఒక అల్లుడు, మామ నాకేమో వెహికల్ కావాలన్నట్ట. పెళ్ళికి బుల్లెట్ కొనిస్తావా, లేక పద్మాకర్ గారి దగ్గర ఉన్న కారు, క్రేతా కారు లాంటి కారు కొనిస్తావా అని అడిగితే నీకు మంచి వాహనం ఇస్తాను అన్నాడు మామగారు. మండిపోయి ఏనుగు కొనిచ్చాడు. ఇక మళ్ళీ జీవితంలో అల్లుడు ఎప్పుడు మామగారిని వాహనం అడిగితే ఒట్టు.
ఎప్పుడైనా మిమ్మల్ని కట్నం అడిగారు అనుకోండి అల్లుళ్ళు, ఓ ఏనుగు ఇచ్చేయండి దెబ్బకి, సరిపోదు. ఆ దెబ్బకి వాడు బతుకు అయిపోయినట్టు, వాడి జీవితం అంతా అయిపోతుంది. కాబట్టి అసలు కట్నం అడగడం ఏంటండి? కట్నం ఎంత ఇస్తే రుణం తీరుతుంది? అమ్మాయిని దానమివ్వడం అదృష్టం. కట్నంగా విశాఖపట్నం ఇచ్చేసినా సంతృప్తి ఉంటుందా? ఉండదు కాక. అంచేత మహానుభావులు కట్నాలు అడగరు. అదే ఒకప్పుడైతే కట్నంగా రాట్నం కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఎరిగి మా వంశంలోనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కరెక్ట్గా రాట్నం ఇచ్చారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ శిబికాదానం అనగా వాహన దానం చేసిన వాళ్ళు విమానం మీద ఎక్కి దివ్య ఆసనం మీద కూర్చుని సుఖంగా స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఆసనం మీద కూర్చుంటారటండోయ్. ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పారు. పాపం ఒక ఆయన భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు వంశంలో మహానుభావులు చాలామంది పుట్టారు. అందులో కొందరు ప్రసిద్ధికి ఎక్కారు, కొందరు ఎక్కలేదు. అందరికీ కులపురోహితుడు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఆ వంశంలో పుట్టిన ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. దశార్ణుడు అని పేరు ఆయనకి. దశార్ణ దానాలు చాలా చేసావు, వాహన దానం చెయ్యి, దానివల్ల ఎంతో శుభం కలుగుతుంది నీకు అన్నాడు. వాహన దానం చెయ్యి అంటే ఏమంటే ఎన్నో దానాలు ఉండగా, ఎందుకంటే వాహన దానం అన్నదానం చాలదా, జలదానం చాలదా, సువర్ణదానం చాలదా, మళ్ళీ గుర్రమో ఏనుగో ఇంకోటో ఎందుకండి అని గురువుగారు అంత చెప్పిన మొండితనంతో చెయ్యలేదు. ఆయన చచ్చాక స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఇంద్రుడు స్వాగతం చెప్పాడు. అందరూ కూర్చున్నారు, ఈయనకి సీట్ ఇవ్వట్లేదు. ఆయన నిలబడి ఉన్నట్టు ఆసనం లేకుండా. ఏమంటే ఎంతసేపు నిలబడినంటే ఈ స్వర్గంలో ఉన్నంతకాలం చచ్చినట్టు నువ్వు నిలబడాలన్నట్టే. అదేంటండి స్వర్గంలో నాకు ఆసనం ఉండదా అంటే, భూలోకంలో గురువు గారి మాట విని నువ్వు ఆసన దానం చెయ్యలేదు, అందువల్ల స్వర్గంలో ఉంటావు కానీ స్టాండ్ అంతే, సిట్ లేదు. ఇక చచ్చినంత పని దేనికి. ఇలాంటి వాళ్ళ కథలు చాలా ఉన్నాయి. ఇదో రామాయణంలో ఆ శ్వేతుడి కథ ఒకటి, అన్నదానం చేయకపోతే వాడు ఏమయ్యాడు? శవాన్ని పిక్కుతున్నాడు రామాయణ ఉత్తరాఖండలో. అవునా? ఇలాంటి కథలు చాలా ఉంటాయి. కాబట్టి ఏ దానం చేయకపోతే ఆ దానానికి తగిన ఫలితం అక్కడ ఉండదు. స్వర్గంలో శాశ్వతంగా ఉండాలంటే ఇక్కడ ఆసనం దానం చేయవలసింది. ఇలాంటి కుర్చీయో, ఏదో మీలాంటి వాడు ప్రతి కుర్చీ ఏమిస్తారంటే ఒక క్రేతాకారో ఓ బైక్కో ఏదో ఒకటి మొత్తం మీద, లేదా ఏమీ లేదా దర్భలతో చేసిన చాపో. ఈ మధ్య దర్భలతో కూడా చాప తేవలేండి, ఓ దర్భ పట్టుకొచ్చి కిందేసి కూర్చోండి అన్నాడు ఒక ఆయన, తద్దినలో కూర్చున్నట్టుగా. ఓ దర్భ ఇచ్చాడు, ఇదే ఆసనం అనుకోండి, ఇదవిధం ఆసనం అని. పైగా ఇదే ఆసనం, ఇదే సమస్తం. డబ్బుండి అలా చేసామనుకో, అక్కడ వాళ్ళు ఏం చేస్తారనమాట, ఇదవిధం ఆసనాన్ని వెళ్ళి దర్భ మీద కూర్చోబెడతారు. అక్కడి నుంచి విదర్భకి పరిగెత్తుకు రావాలి. పేదవాడైతే ఏదన్నా ఇవ్వవచ్చు. ఒకవేళ ఇలా ఆసన దానం చేయకపోతే స్వర్గానికి వెళ్ళినా యావజ్జీవితం స్వర్గ సుఖాలు అనుభవించేటప్పుడు నిలబడే చెయ్యాలన్నీ కూడా. అక్కడ ఆసనం ఉండదు. అప్పుడు ఈ రాజుగారు ఏడుస్తూ ఉంటే అదృష్టవశాత్తు సప్త ఋషులు పైకి వచ్చారు ఒక రోజున. సప్త ఋషులు వశిష్ఠుడు ఒకడు కదా. ఆ వశిష్ఠుడిని చూడగానే, మహాత్మా నువ్వు కులగురువువి, నువ్వు చెప్పిన వాటం లేదు, నేను ఇక్కడ సీట్ లేక ఏతన పడుతున్నాను అన్నట్ట. ఆ రోజులో టేక్ యువర్ సీట్ అన్నావు నువ్వు, కానీ నేను తెచ్చుకోలేదు సీట్ అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు ఆ వంశంలో పుట్టినటువంటి సుదర్శనుడు అని ఒక రాజు ఉన్నాడు. అప్పుడు ఈ సుదర్శనుడి చరిత్ర దేవీ భాగవతంలో వస్తుంది. ఈ సుదర్శనుడే ఏది ధ్రువసంధి కొడుకు. ఆ ధ్రువసంధి కొడుకు సుదర్శనుడు పరిపాలిస్తుంటే అతని దగ్గరికి వెళ్ళి, మీ వంశం వాడు ఒక ఆయన ఉన్నాడు రా బాబు, స్వర్గంలో ఆసనం లేక నానాయాత్ర పడుతున్నాడు, ఆయనకి బెర్త్ కన్ఫర్మ్ అవట్లా, వెయిటింగ్ టికెట్ మీద ప్రయాణం చేస్తున్నాడు అనగా, అప్పుడు ఈ సుదర్శనుడు ఆయన గోత్రనామములు చెప్పి ఆ వంశంలో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పి ఆసన దానాలు చేశాడు. వరసగా ఈ అశ్యాసనం, గజాసనం ఇలాంటి ఆసనాలు, చివరికి దర్భలు, మంచాలు, ఒకటి శయ్యాదానాన్ని చేశాడు. దాంతో ఆయనకి మళ్ళీ ఆసనం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఆసన దానం చేసిన వాళ్ళే పైన సుఖాసనస్థాహ భవంతి, సుఖమైన ఆసనం మీద కూర్చున్న వాళ్ళు అవుతారు. ఇంకా ఆరామస్థాపకులు అంటే తోటలు, చెట్లు నాటేవాళ్ళు, వాళ్ళకి నందనవనంలో అనేక సుఖాలు ఇస్తాడు ఇంద్రుడు. అందులో ఇక్కడ చెట్లు నాటినవాడు, ఉద్యానములు నాటినవాడు, చెట్లు నరకకుండా కాపాడేవాడు, ప్రకృతిని కాపాడేవాడు కూడా పుణ్యాత్ములే. ఇంద్రుడి యొక్క వనం నందనవనం. ఆ నందనవనంలో ఎన్ని సుఖాలు పొందుతారండి. నందనవనంలో కల్పవృక్ష ఛాయలో కల్పవృక్షం యొక్క పళ్ళు తింటారు. కల్పవృక్షానికి మంచి రుచి కలిగిన పళ్ళు ఉంటాయి, తెలుసుగా మీకు? తెలియకపోతే ఈసారి నారద పురాణం విందురు. కానీ నారద పురాణంలో 2 అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అహో సదుపభోగాయ
సజ్జనానాం విభూతయః కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. నారద పురాణంలోని శ్లోకం ఇది. మహాత్ములు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఈ మహాత్ముల కష్టార్జితం పుణ్య కార్యక్రమములకు వినియోగపడతాయి. పుణ్యాత్ముల సొమ్ము పుణ్యకార్యాలకి వినియోగపడతాయి. దానాలకి, ధర్మాలకి, గుడులు కట్టించడానికి, అన్నదానాలకి, ఇలాంటి మంచి పనులకి మహాత్ముల సొమ్ము ఉపయోగపడుతుంది. దానికి ఉదాహరణ ఏమన్నాడు? కల్పవృక్ష. కల్పవృక్షము ఫలాఢ్య అపి, బాగా పళ్ళతో నిండి ఉంటుంది. ఈ పళ్ళు దేనికి ఉపయోగపడతాయి? దేవైరేవోపభుజ్యతే, దేవతలు తినడానికి ఉపయోగపడతాయి. కల్పవృక్షం పళ్ళు దేవతలే తింటారు. మంచి వాళ్ళ సంపదలు మంచి పనులకే వినియోగపడతాయి. మళ్ళీ వెంటనే రెండోది ఏమన్నాడు? అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. దుర్మార్గుల సొమ్ములు ఉన్నాయి, పాపిష్టి వాళ్ళ సొమ్ము, అన్ని పాపాలే. లంచాలతోటి, హత్యలతోటి, ఇతరులను మోసం చేసి, అవి చేసి ఇవి చేసి సంపాదించాడు ఒక పాపాత్ముడు. ఈ పాపాత్ముని యొక్క సొమ్ము పాపిష్టి పనులకే వెచ్చింపబడతాయి. తాగుడికి, తందనాలకి, ఇంకేవో దిక్కుమాల వ్యసనాలకి వాడో వాడి పిల్లలో పాడు చేస్తారు. లేదా ఏదో రకంగా సర్వనాశనం అయిపోతుంది ఆ సొమ్ము. ఒక్క మంచి పనికి కూడా వినియోగపడదు. దానికి ఉదాహరణ పిచుమంద, వేప చెట్టు. వేప చెట్టుకి పళ్ళు వస్తాయి, వేప పళ్ళు అంటారు. ఆ పళ్ళు కాకైరేవోపభుజ్యతే, కాకులే తింటాయి. వేప పళ్ళు కాకులు తిని రెట్టేసి ఆ గింజలు అక్కడేసి మళ్ళీ ఇంకో వేప చెట్టు వచ్చేలా చేస్తాయిలండి. అంచేత వేప పళ్ళు కాకులు తింటాయి. పాపిష్టి వాళ్ళ సొమ్ము పాపిష్టి పనులకు ఉపయోగపడతాయి. కల్పవృక్షం పళ్ళు దేవతలే తింటారు. పుణ్యాత్ముల సొమ్ము పుణ్య కార్యక్రమాలకే వినియోగపడుతుంది. ఎంత అద్భుతమైన శ్లోకాలండి నారద పురాణంలో. అందుకే పురాణములు నిరంతరం వింటూ ఉంటే మనకు కర్తవ్యం తెలుస్తుంది. 18 పురాణములు ఇప్పటివరకు కేవలం 3 సార్లే చెప్పాననే బాధ ఉండిపోయింది నాకు. పురాణ మంటపం అయ్యాక 4వ కూడా చెప్పేద్దాం. ఇన్ని పురాణములు 4 సార్లు చెప్పినా 40 సార్లు చెప్పినా భాగవత సప్తాహములు 1000 చెయ్యాలన్నది నా కోరిక. ఎప్పటికి ఎన్ని అయ్యాయి? 300. ఇప్పటికీ ఈ సప్తాహం ఇదో రేపు సోమవారంతో పూర్తయ్యేది 386వ సప్తాహం. కేవలం 386. అమ్మ బాబోయ్, ఇంకా 604 ఉన్నాయి, 614 ఉన్నాయి. 86గా, ఇంకా 614 అవ్వాలి. కానీ అదృష్టం ఏంటంటే అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో టకటకటక వారం 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 సప్తాహం అవుతూనే ఉన్నది. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? 52 ఉన్నాయి కదా. కనీసం అందులో ఒక 40 వారాలన్నా సప్తాహాలు చేయించండారా మా చేత, మీకు పుణ్యం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక సప్తాహాలు లేక సామూహిక సప్తాహాలు అలా నిరంతరాయంగా గురువు గారు ఉన్నా లేకపోయినా పీఠంలో జరగాలి. గురువు గారు ఏ ఊళ్ళో ఉంటే ఏ పురాణం చెప్తున్నా చేసేయాలి. ఇది ఇప్పుడు ఇక్కడ పద్మ పురాణం జరుగుతుంది, పగల సప్తాహం, అవునా? మళ్ళీ రేపేమో అదే సుఖస్థలం పెడతాం 87, గొంతకల్లో 88, రాగానే మళ్ళీ కాశీ పెడుతున్నాం అక్కడ 88, అలా వరుసగా చేసుకుంటూ పోతాం. ఇంగ్లాండ్లో కూడా చేస్తున్నాం కదా, అది 89, 90, 390 ఇంగ్లాండ్లో చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక 91 నైమిషారణ్యంలో చేస్తున్నాం. 92 మళ్ళీ ఏలూరుపేటంలో చేస్తున్నాం. 93 షెంజిన్ స్విట్జర్లాండ్లో చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ దసరాల్లో చేస్తున్నాం ఏలూరుపేటంలో. అయ్యి అవగానే మళ్ళీ బయలుదేరి అమెరికా నవంబర్ 4వ తారీఖు నాడు వెళితే 3 సప్తాహాలు చేస్తున్నాం వరుసగా అమెరికాలో. ఒకటి డెట్రాయిట్, రెండవదేమో న్యూజెర్సీ, మూడవది డాలస్. పొద్దున్న వచ్చారుగా మన రమేష్ వచ్చాడు, డెక్కన్ రమేష్. ఆయన కృష్ణపద్మ గారు అన్ని భుజం మీద వేసుకుంది ఆవిడ. కృష్ణపద్మ అంటే ఇవన్నీ వాళ్ళు చేయిస్తున్నారు. ఈ విధంగా నిరంతరాయంగా సప్తాహాలు జరుగుతూ ఉంటే పట్టుమని ఒక 10 ఏళ్ళు జరిగాయా, ఏడాదికి 50 చొప్పున 500 అయిపోయాయి. 10 ఏళ్ళు. నేను గ్యారంటీగా 100 ఏళ్ళు బతుకుతానని నాకు నమ్మకం ఉంది. ఈ 10 ఏళ్లలో పూర్తి చేయించేది 10 ఇయర్స్లో. 10 ఏళ్లలో భాగవత సప్తాహాలు కనుక పూర్తి అవ్వకపోతే నేను ఏమైనా సరే శ్రీమన్నారాయణుడికి చక్కెర పొంగల్ నివేదించి అదే తింటాం. ఇది నా శపథం.
గోవింద. ఈ విధంగా నిరంతరాయము దివ్యలోకాలలో ఏది వృక్షములు తోటలు నాటినటువంటి వాళ్ళు సుఖంగా అక్కడ నందనవనంలో ఉంటారు. గొడుగు దానం చేసేవాళ్ళు కూడా సుఖంగా శరీరం విడిచిపెడతారు. యమ మార్గంలో ఒకళ్ళు ప్రయాణం చేస్తే సుఖంగా పెడతారు. పుష్పప్రదాతలు, దేవాలయాలకి సొమ్మిచ్చిన వాళ్ళు, యతులను పూజించిన వాళ్ళు, మఠాలను పూజించిన వాళ్ళు, ఆశ్రమాలు స్థాపించిన వాళ్ళు, వైద్యశాలలు స్థాపించిన వాళ్ళు, వీళ్ళంతా స్వర్గానికి కడతారండి. కొంతమంది వైద్యులు మహానుభావులు కదటండి. వైద్యో నారాయణో హరి అని చాలాసార్లు చెప్పాను. ఎక్కడో కొంతమందిని పక్కన పెట్టేయండి అన్యాయంగా అర్జించేవాడిని. నేను నా అదృష్టవశాత్తు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎంతోమందిని మహానుభావులు చూశాను. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే ఇంకో పురాణం అయిపోతుంది అనమాట. ఇదిగో వాళ్ళ పొద్దున్నే వచ్చారు శివప్రసాద్ గారు, ఐ స్పెషలిస్టు, కేర్ హాస్పిటల్లో పనిచేస్తారు ఆయన. అలాగే విజయ్ గారు అని ఒక ఇక్కడ తార్నాకాలో ఉంటారు వారు. అమెరికాలో ఫ్లారిడాలో ఉండే విజయలక్ష్మి గారు, నార్త్ కెరోలినాలో ఉండే విజయ నిర్మల గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వైద్య రంగంలో ఆరితేరి ఎంతోమంది ప్రజలకు వైద్యం చేస్తున్నారు. ఇటువంటి పుణ్యాత్ములు పొరపాటును కూడా నరకానికి వెళ్ళరు. స్వర్గము ఇంకా ఇంకా పుణ్యం పెరిగితే ఊర్ధ్వలోకాలు కడతారు. కాబట్టి ఈ వైద్యశాలలు పెట్టి ప్రజలకు సేవ చేసేవాళ్ళు, అనాథ శరణాలయాలు పెట్టేవాళ్ళు, బ్రాహ్మణోత్తములకి గృహదానం చేసేవాళ్ళు, అన్నిటికీ మించి ఇక్కడ చెప్పిన కొత్త మాట ఏంటో తెలుసా? ఉపన్యాస మందిరములు ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళకి శాశ్వత వైకుంఠం వచ్చి తీరుతుంది. పౌరాణికులకి సేవ చేస్తున్నారు కదా, పురాణ మండపం అంటే మాటలు కాదు, దానివల్ల వైకుంఠం వచ్చి తీరుతుంది. ఇంకా తర్వాత పాపకర్మల వల్ల వచ్చే కొన్ని కష్టాలు అవన్నీ కూడా రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ యథాప్రకారంగా మనం ముచ్చటించుకుంటాం. మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా, మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నిరనం మితిరా, మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా. కాళియనాగుని గర్వము నడచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వము నడచి తాండవమాడిన యదుబాల. గోవర్ధనగిరి కోటిని నిలిపి, గోవర్ధనగిరి కోటిని నిలిపి, గోవులగాచిన గోపాల. గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల నిన్ను నిరనం మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నిరనం మితిరా, మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ. నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు. మోహన
మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమవతారా నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా